వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం పంచభూత లింగాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ. ఈ రోజు ఏ లింగం గురించి అండి? 4వది వాయులింగమైన శ్రీకాళహస్తి. ఆ శ్రీకాళహస్తీశ్వరుడి గురించి చెప్పుకుందాం. శ్రీకాళహస్తి కూడా విశాలమైన పెద్ద ప్రాంగణం. దేవాలయం, పరమ పురాతనమైనది. ఎప్పటితో ఈ శ్రీకాళహస్తికి ప్రత్యేకంగా చెప్పబడేది శ్రీకాళము హస్తి. వాటి కథే చెప్పుకుంటాం. సాలెపురుగు, సర్పము, ఏనుగు, ఈ మూడిటి పేరు మీదే స్వామివారికి ఆ పేరు వచ్చిందని చెప్తారు. ప్రఖ్యాతుడైన అర్జునుడి యొక్క అంశస్వరూపంగా జన్మించిన భక్త కన్నప్ప, అతని గురించి కూడా మనం శ్రీకాళహస్తి కాళహస్తీశ్వర మహత్యంలో అతని కథ కూడా చెప్పుకుంటాం. అయితే మనకి సువర్ణముఖి నదీ తీరంలో వెలిసి ఉన్నాడు స్వామి. మనకి శ్రీకాళహస్తి కథ ఎలాగో తెలుసని పెద్దగా పురాతన గాథలోకి నేను వెళ్ళటలా. ఓకే. ఒక సాలెపురుగు, మన తర్వాత పాము, ఏనుగు స్వామిని సేవించే ఒక శివలింగ స్వరూపంలో ముందే వెలిసి ఉన్న స్వామిని వాటికి మోక్షం ఇచ్చాడు ఈ క్షేత్రంలో. సాలెపురుగు ఏం చేసేది? విచిత్రంగా ఆయనకి గూళ్ళు కట్టేది. పాము వచ్చి మణులు సమర్పించేది. ఏనుగు వచ్చి ఏం చేసేది? ఈ పువ్వులు, ఇది సాలగూళ్ళన్నీ చింపేసి ఈ మణులన్నీ తోసేసి చక్కగా ఫ్రెష్ నీళ్లు చల్లి తామర పుష్పం పెట్టి అభిషేకం చేసేది. మళ్ళీ తెల్లవారేసరికల్ సాలెపురుగు వచ్చి మళ్ళీ గూళ్ళు కట్టేది. మళ్ళా పాము వచ్చి మళ్ళీ రత్నాలు పెట్టేది. తమ పూజను ఎవరో భగ్నం చేస్తున్నారని భావించి ఈ మూడు ఎదురుబడి కొట్టుకునే పరమభక్తితోటి తాము చేసే సేవని భగవంతుడు స్వీకరిస్తున్నాడని ప్రగాఢమైన నమ్మికతోటి, ఏదో చేస్తున్నానని కాదు, ప్రగాఢమైన నమ్మికతోటి తాము చేసేదే కరెక్ట్ అని భావించి, తన సేవ కాకుండా నా స్వామే నా సేవనే ఒప్పుకుంటాడు కానీ పరుల సేవని నా స్వామి వల్లడు ఒప్పుకోడు అని పోట్లాడుకుని కొట్టుకుని మరణించినాయి. కుంభస్థలంలో పాము తొండ ద్వారా వెళ్ళిపోయింది. దాని కాళ్ళ కింద సాలజుడు నలిగిపోయింది. ఈ లోపలికి వెళ్ళిన సర్పం వల్ల వచ్చిన బాధతోటి కుంభస్థలాన్ని దీనికేసి కొండరాయికేసి మోదుకుని విపరీతమైన శూల నెప్పితోటి ఏనుగు మరణించింది. మూడు మరణించినాయి. ఈ మరణించిన మూడిటికి కైవల్యాన్ని ప్రసాదించాడు స్వామి. తర్వాత భక్త కన్నప్ప కథ కూడా ఇక్కడికి రిలేటెడ్. తను కొలుస్తున్నటువంటి లింగమూర్తికి అద్భుతమైన నేత్రాలు ఉండటం, ఆ నేత్రాల నుంచి నెత్తురు కారుతుంటే ఏదో జబ్బు చేస్తుందని భావించి మాంసాహారాన్ని నివేదన చేస్తూ ఫ్రెష్ లేడి మాంసం తెచ్చి పెట్టాడట ఆయన. తను రుచి చూసి అట్లా నివేదన చేసి ఈ నేత్రాలకి, కంటికి కన్ను మందని తన కళ్ళు పెరికి స్వామికి సమర్పించిన వాడు భక్త కన్నప్ప. అతనికి కూడా మోక్షం వచ్చింది. అర్జునుడు ఇతనిలాగా జన్మించాడని ఒక కథనం చెప్తారు. అవును కాదు, అతను ఒక భక్తుడు. అయితే వీళ్ళందరికీ మోక్షాన్ని ప్రసాదించిన వాడే ఈ శ్రీకాళహస్తీశ్వరుడు. వాటి పేరు మీదే శ్రీకాళము, హస్తి, వీళ్ళ ముగ్గురికి మోక్షాన్ని ఇచ్చిన స్వామిగా శ్రీకాళహస్తీశ్వరుని చెప్తారు. అయితే ఇది మనం ఇప్పుడు చూస్తున్న దేవాలయము 5వ శతాబ్దంలో, లోపలి భాగం 5వ శతాబ్దంలో కట్టబడింది గర్భగుడి. బయట ఉన్న దేవాలయం అంతా 11వ శతాబ్దంలో కట్టబడింది. మనం ముందు చెప్పుకున్నట్టే చోళులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. తర్వాత మన కృష్ణదేవరాయల కాలం, విజయనగర సామ్రాజ్యం వాళ్ళు కూడా ఈ మిగిలిన దేవాలయాన్ని కొంత సరిచేశారు. చోళులు, విజయనగర రాజులు కలిసి నిర్మించిన ప్రఖ్యాతమైన కాళహస్తీశ్వర దేవాలయాన్ని చూస్తున్నాం మనం ఇప్పుడు. అయితే దేవాలయం చాలా విశాలంగా పెద్దదిగా కనపడుతుంది. ఓకే. 4 ద్వారాలు, 4 గోపురాలు ఉన్నాయి. దేవాలయం దక్షిణాభిముఖంగా కనిపిస్తుంది. అయితే ఈ 4 లోపల ఈ 4 దిక్కుల్లో 4 దైవాలు మనకి దర్శనమిస్తారు. దక్షిణాభిముఖంగా ఉన్నటువంటి దక్షిణామూర్తిని మనం చూస్తాం లోపలికి వెళ్ళేసరికి. దక్షిణామూర్తి జ్ఞానప్రదాత, అందుకని ఈ క్షేత్రాన్ని జ్ఞానక్షేత్రం చెప్తారు. ఏదైనా శాస్త్రం పఠించాలనుకున్న వాళ్ళు శ్రీకాళహస్తిలో దర్శనం చేసుకుంటే శాస్త్రంలో ప్రావీణ్యం లభిస్తుంది. ముక్తిని కోరుకునే వాళ్ళకి జ్ఞానం కావాలి, నాకు ఇంకా మళ్ళీ పుట్టద్దు అంటే నేనెవరనే ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? ఆ జ్ఞానాన్ని కలిగించే దైవమే దక్షిణామూర్తి. ఆయన దక్షిణాభిముఖుడుగా ఇక్కడ మనకి దర్శనమిస్తాడు.
లోపలికి వెళ్ళంగానే మొదట దక్షిణామూర్తే కనిపిస్తారు. కనిపిస్తారు. స్వామివారు అవతల వైపు ఉంటారు. వినాయకుడు, గణపతి, అమ్మవారు జ్ఞానప్రసూనాంబ, శ్రీకాళహస్తీశ్వరుడు, దక్షిణామూర్తి, ఈ నలుగురు దైవాలు 4 దిక్కులకి కనిపిస్తారు మనకి. ఆ దిక్కులకు అభిముఖంగా కనిపిస్తారు. అయితే ఇక్కడ ఉన్న స్వామి మనకి శ్రీకాళహస్తీశ్వరుడు వాయులింగం అని చెప్తారు. శ్వాస తీస్తున్నాడు స్వామి అంటారు. ఆయనకి కుడివైపుగా ఉన్నటువంటి దీపాలు రెపరెపలాడుతూ ఉంటాయి. ఆయన శ్వాస నాసికలో నుంచి గాలి వస్తుంది, అందులో నుంచి గాలి వస్తున్నట్టు ఎక్కడ గాలి వచ్చేందుకు ఏ సాధనము లేదు, ఎక్కడ ఓపెనింగ్ ఉండదు, లోపల చల్లగానే ఉంటుంది. ఉండి ఆ దీపాలు మాత్రం కదులుతూ ఉంటాయి. వాయులింగం అంటానికి నిర్ధారణ అదేనట్టు. అయితే ఇక్కడ స్వామి ప్రత్యేకం ఏంటంటే కాళహస్తీశ్వరుడు మానవులు ముట్టుకున్న లింగం కాదు ఆయన. స్వామివారికి నవగ్రహ కవచం ఒకటి ధరింపజేసి ఉంచుతారు. ముట్టుకోరు, ఆయన్ని ముట్టుకోరు, అభిషేకం చేయరు. అభిషేకం చేసేది ఉత్సవమూర్తికే, అస్సలు అభిషేకం జరగదు. అర్చన జరుగుతుంది, హారతులు అవి విశేషంగా. అసలు ఆ హారతిలో హారతి అది పైకి వెళ్ళి కిందకు వస్తుంటే ఈ కదలిక కాకుండా అది ఇట్లా రెపరెపలాడినట్టు కనపడుతుంది మనకి. దీనికి అంతా మనం దృష్టి అటు ఇటు చూడకూడదు. ఆ అలంకారాలు అవి ఇవి చూస్తే మనకేం తెలియదు. తదేకంగా చూడాలి, అది తదేక దీక్షతోటి చూడాలి. అమ్మవారు జ్ఞానప్రసూనాంబికగా దర్శనమిస్తుంది ఇక్కడ. చాలా విశేషమైన దేవాలయం సువర్ణముఖి నదీ తీరం ఉంది కదా, ఈ నదీ తీరంలో ఉన్న దేవాలయాలు ఎప్పుడు ప్రత్యేకమైనవి, విశేషమైనవిగా కనపడతాయి. మరి ఇప్పుడు నది నీళ్లు ప్రతి సంవత్సరం అంతా నిండుగా ఉంటున్నాయో లేదో మనం చెప్పలేకపోతాం. భక్త కన్నప్పకు ఒక దేవాలయం ఉంది ఇక్కడ. 3వ శతాబ్దానికి చెందిన నక్కీరుడనే కవి, ఈ నక్కీర కవి కథ కూడా చెప్పుకున్నాం మనం. ఆయన కూడా కాళహస్తీశ్వరుడు గురించిన ప్రస్తావన ఉంది ఆయన కావ్యాల్లో కూడా. విజయనగర కాలంలో ఉన్నటువంటి దూర్జటి ఏకంగా కాళహస్తీశ్వరుడి మీదే శతకం రాశారు. అంటే ఇప్పుడు నేను ఈ విషయం చెప్పచ్చు అనుకుంటా. దూర్జటి రాసిన కాళహస్తీశ్వర శతకాన్ని మా తాతగారు సంస్కృతంలోకి అనువాదం చేశారు. కాళహస్తీశ్వర శతకం సంస్కృతంలో రాయబడి ఉంది. శతకం అంటే 100 శ్లోకాలు. అవును. సో ఇప్పుడు సంస్కృత అకాడమీ వాళ్ళు, హైదరాబాద్ మన తెలంగాణకు చెందిన సంస్కృత అకాడమీ వాళ్ళు తాతగారు రాసిన శతకాలన్నీ పుస్తకంలాగా వేస్తున్నారు. అందులోనే ఈ కాళహస్తీశ్వర శతకం కూడా ఉంది. ఇలాంటప్పుడు ఒకసారి చెప్పాలనిపిస్తుంది. ఎంత సంతోషమైన విషయం కదా రమగారు. అవును అవును. అయితే ఇప్పుడు ఎన్నో కావ్యాల్లో వీరి ప్రస్తావన మనకి కనిపిస్తుంది. 4 వైపులా 4 గోపురాలు ఉన్నాయి కదా. ఈ పశ్చిమ గోపురం నుంచి కుపురానికి అటు ఇటుగా సూర్య పుష్కరిణి, చంద్ర పుష్కరిణి అని 2 పుష్కరిణులు ఉన్నాయి. స్వామివారికి అభిషేకానికి అన్నిటికీ లోపల అవసరాలకి సూర్య పుష్కరిణిలో నుంచే నీళ్లు వాడుకుంటారు. అందులో నుంచి మన సువర్ణముఖి నది తీరానికి వెళ్ళే దారి కనపడుతుంది. వెళ్ళొచ్చు, మనం అటు నుంచి వెళ్ళొచ్చు. అక్కడి నుంచి ఇది రాహు కేతు క్షేత్రంగా చెప్తారు. అవును. స్వామివారు 5 పడగల నాగేంద్రుడిగా వశిష్ఠమునికి దర్శనమిచ్చారట. వశిష్ఠ మహర్షికి దర్శనమిచ్చారు. అయితే ఎప్పుడైతే ఈ సర్పస్వరూపం కనపడిందో, ఇక్కడ ఏ పూజ చేసినా ప్రత్యేకంగా సర్ప సంబంధమైన దోషాలు ఉన్నవాళ్ళు ఏ పూజ చేసినా వాళ్ళకి ఫలితం లభిస్తుందని చెప్పి ఇక్కడ రాహుకేతు క్షేత్రం అని చెప్పి రాహుకేతువులకి కూడా పూజ చేస్తారు. మనకి రాహుకేతు క్షేత్రంగా ఇక ఎక్కడ ఏది కనపడదు. రాహు సమస్య ఉంది, కేతు సమస్య ఉంది అనగానే ఇక్కడికి వచ్చేస్తారు. రాహుకేతు పూజలు కూడా భలే విశేషంగా చేస్తారు. ఒకేసారి చాలా మంది సామూహికంగా పూజ చేసుకునే అవకాశం లభిస్తుంది. అవును, రాహుకాలంలో చేస్తారు కదా. దానివల్ల ఇక్కడికి విశేషంగా జనం రావటం మనకు కనిపిస్తుంది. శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం ఎలాగుందా, రాహుకేతు పూజల కోసమే ప్రత్యేకంగా ముందే టికెట్లు బుక్ చేసుకోవడం అంతా వెబ్సైట్లో వచ్చినాయి కదా, అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే పాతాళ విఘ్నేశ్వరుడి దేవాలయం ఒకటి ప్రత్యేకంగా కనపడుతుంది. ఒక సన్నటి నడవాలాగా ఉంటుంది. ప్రధాన ద్వారానికి దగ్గర నుంచే పాతాళ విఘ్నేశ్వరుని చూడొచ్చు. ఈ పాతాళ విఘ్నేశ్వరుడిని దర్శనం చేసిన వాళ్ళకి పునర్జన్మ ఉండదు. ఈ జన్మలో ప్రఖ్యాతి పొందుతారు. అంటే ఏదైనా ఉంటే ఒట్టిగా ప్రఖ్యాతి ప్రతి వాళ్ళు చూసిన వాళ్ళంతా ఎలా పొందేస్తారు అని ఒక ప్రశ్న వస్తుంది. మనకి ఏదైనా ఒక విద్య ఉన్నవాళ్ళు తమ విద్యలో ప్రఖ్యాతి పొందాలని భావిస్తే వాళ్ళు ఈ విఘ్నేశ్వర దర్శనం చేయాలని చెప్తారు. దేవాలయం అంతా చక్కటి శిల్పకళ విశేషంగా కనిపిస్తుంది. ఆ స్వామిని చూడడం కూడా మనకి ఇట్లా పొడుగ్గా ఉన్నటువంటి లింగం
ఇట్లా కట్లు కట్లుగా కనిపిస్తుంది. అది నవగ్రహ కవచాన్ని ధరింపజేశారు. ఈ నవగ్రహ కవచం ధరించిన శివలింగం ఎక్కడా కనపడదు మనకి, ఈయనొక్కరే కనిపిస్తారు. అందుకని నవగ్రహాలు గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఈ స్వామివారిని దర్శిస్తే గ్రహదోషాలు, తతిమా గ్రహాల దోషాలు తొలుగుతాయి. రాహుకేతు సమస్యలు ఉన్నవాళ్ళు రాహుకేతు పూజ చేసుకుంటే ఈ క్షేత్రంలో ఆ ఫలితం కూడా లభిస్తుంది. ప్రత్యేకంగా మనకి అనేక మంది ఋషులు ప్రతిష్ఠించినటువంటి అనేక లింగాలు దర్శనమిస్తాయి. వెంకటేశ్వర స్వామి, తర్వాత ఏమో వరదరాజస్వామి, తర్వాత వీరరాఘవ స్వామి, వీళ్ళు ముగ్గురు కూడా దర్శనమిస్తారు. తర్వాత ఎన్నో తీర్థాలు ఉన్నాయట, 36 తీర్థాలు ఉన్నాయని చెప్తారు ఇక్కడ. మూక తీర్థం అనే ఒక తీర్థం ఉందట. ఈ మూక తీర్థంలో గనక స్నానం చేస్తే, ఆ తీర్థాన్ని తీసుకుంటే గనక ఏదైనా నత్తి వాచా దోషాలు ఉన్న వాళ్ళకి ఆ దోషాలు తొలుగుతాయని చెప్తారు. ఎన్ని దోషాలు తొలగిస్తుందో చూడు శ్రీకాళహస్తి. దర్శనం లోపల మనకి నాయనార్లుగా చెప్పుకున్న గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు చెప్పుకున్నాం. అప్పర్ జ్ఞాన సంబంధర్, సుందరమూర్తి నాయనార్, వాళ్ళందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకున్న ఆనవాళ్ళు ఉన్నాయి. ఈయన మీద రకరకాల తేవారాలు, ఏవో పద్యాలు పాటలు పాడినవి కూడా కనిపిస్తాయి. తమిళ సాంప్రదాయపు పోకడలు అక్కడక్కడ కొంచెం కనబడిన తక్కువే, తెలుగే ఎక్కువగా ఉంటుంది. కొంచెం మద్రాసుకి దగ్గరగా ఉంది కదా, చెన్నైకి దగ్గర ఉండటం వల్ల కొంచెం తమిళ పోకడలు ఉన్నా కూడా పూర్తిగా తెలుగు విధానమే మనకి కనిపిస్తుంది. తప్పకుండా దర్శించుకోవాల్సిన క్షేత్రాల్లో గ్రహదోషాలు పోగొట్టుకునేందుకు అవకాశం ఇచ్చేటువంటి మోక్షప్రదాత అయిన పరమేశ్వరుడు నవగ్రహ కవచాన్ని ధరించి కనపడే ఏకైక క్షేత్రమైన ఈ కాళహస్తిని తప్పకుండా దర్శనం చేయండి. మనం తిరుపతి వెళ్తే ఈజీగా చూడగలుగుతాం. మనకి ఏ దోషాలు లేవు. స్వామి ఉన్నవి కూడా పోతాయి. ఏమైనా రావాల్సినవి కూడా రేపు వచ్చేవి, అవి కూడా మనకి తగ్గిపోతాయి. నమస్తే. నమస్తే జయ. రమ్మగారు, మనం పంచభూత లింగాలు చెప్పుకుంటున్నాం. ఈ రోజు ఏ దేవస్థానం గురించి చెప్తారు, ఏ ఆలయం గురించి? పంచభూత లింగాల్లో రెండోదైనటువంటి జలలింగం. ఎందుకంటే పృథివీ అప్పు, జలం కదా, నీటిలో నుంచి భూమి పుట్టింది, భూమి బయటకు వచ్చింది అంటారు. ఈ జలలింగం గురించి చెప్పుకుందాం. ఈయన ఎక్కడున్నాడు? జంబుకేశ్వరంలో ఉన్నాడు. ఈ జంబుకేశ్వరం ఎక్కడుంది? తమిళనాడులో తిరుచిరాపల్లికి దగ్గరలో ఉంది, ఒక 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. సింపుల్గా చెప్పాలంటే శ్రీరంగం పక్కన ఉంది. శ్రీరంగం పక్కనే ఈ దేవాలయం మనకి దర్శనమిస్తుంది. చాలా పెద్ద దేవాలయం ఇది కూడా. చోళుల కాలంలోనే నిర్మించబడింది. శ్రీరంగనాథుడి కంటే ముందు నుంచే ఈయన ఉన్నాడని ఒక ప్రతీతి. చాలా అద్భుతమైన దేవాలయం. అయితే ఇప్పుడు జలలింగం అని చెప్తాం. జలలింగం అనగానే ఏమనిపిస్తుంది మనకి? ఇప్పుడు సైకత లింగం, పృథ్వీలింగం అయినటువంటి ఏకాంబరేశ్వరుడు ఇసుకతో నిర్మించబడిన వాడు. అనగా నీటితో ఉన్నాడేమో అయ్యవారు అనిపిస్తుంది. నీటి మీద ఉంటారు కదండి. నీటి మీద ఉంటాడు. నీరు ఊరుతూ ఉంటుంది ఆయన కింద నుంచి. ఎక్కడి నుంచి ఊరుతుందో మనకు తెలియదు. కాణిపాకంలో కనుక వినాయకుని కింద బావి మీద ఉంటారంటారు కదా, అలా అక్కడ ఆయన బావిలో వచ్చినట్టుంది కథనం ఉంది. ఇక్కడ అట్లా లేదు. దీనికి అద్భుతమైన పురాణ గాథలు 2 చెప్తారు. పురాణ గాథ చాలా అద్భుతమైంది. ఒకటేమో శ్రీకాళహస్తి కథని పోలి ఉన్నట్టుగా ఒక ఏనుగు, ఒక సాలీడు ఇక్కడ స్వామివారిని పూజించేవని, ఆ రెండు వాటి కొట్లాటలో ఇది 2 నశించిపోయినాయని, వాటి మీద కుంభవృష్టిగా అమృతం కురిసింది, అప్పుడు ఈ శివలింగం ఏర్పడిందని ఒక కథనం చెప్తారు. ఒకటి. రెండో ప్రధాన గాథ ఇంకోటి చెప్దాం మనం. ఇది ఈ జంబుకేశ్వరం అంటే జంబుక వనం. ఇక్కడంతా తెల్ల నేరేడు చెట్లు ఉన్నాయి. నేరేడు చెట్టు మనకు తెలుసు కదా, తెల్లటి చెట్టు, నేరేడుకాయ, మామూలు నేరేడుకాయ. జంబు వనం ఉందట ఇక్కడ. అయితే ఏమైంది, శంభుడు అని ఒక మహర్షి, ఒక ఆయన ఈ జంబు వనంలో తపస్సు చేసుకునేవాడు. మహాశివ భక్తుడట. నిత్యము అర్చన చేసుకునేవాడు, ఏదో తపస్సు చేసేవాడు. ఆయనకి ఏమనిపించిందట, ప్రత్యక్ష స్వరూపిగా ఉన్న భగవంతుణ్ణి పూజించాలని అనిపించింది. ప్రత్యక్ష రూపంలో ఆయన ఎంతకాలమో తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమంటే, నిన్ను ప్రత్యక్ష పూజ చేయాలి నేను, అదే నా కోరిక అని అడిగాడు. అడిగితే అప్పుడు పరమేశ్వరుడు ఏమన్నాడంటే, నేను ఇక్కడ శివలింగంగా లింగంగా వెలుస్తాను, నువ్వు జంబు వృక్షంగా ఉండు,
నువ్వు శాశ్వత అంటే ముని ఎంతకాలం ఉంటారు, వాళ్ళ ఆయుష్ అయిపోతుంది కదా. అదే జంబూ వృక్షంగా ఉండి నన్ను సేవించుకోమని అన్నాడు. ఓ. చాలా కాలం తపసమాధిలో ఉండి ఆయన వెళ్ళిపోయాక జంబూ వృక్షంగా పుట్టాడు. ఆ దేవాలయ సన్నిధానంలో ఉన్నటువంటి లోపట్లో లేదు, బయటే ఉంది, ప్రాంగణంలో ఉన్న జంబూ వృక్షం సాక్షాత్తు ఆ శంభుడనే ఋషి అని భావిస్తారు. ఆయన ఆకులు రాల్చేవాడు అయ్యవారి మీద. ఈ లింగం ఏర్పడినప్పుడు అది జలలింగంగా ఎవరికైనా కనపడిందో లేదో మనకు తెలీదు. మనకి కనపడే వీటి కథల్లో ఎక్కడా కూడా స్పష్టంగా అది చెప్పరు. ఎందుకు ఇక్కడికి నీరు వచ్చింది అనే దాని మీద ఒక స్పష్టత అయితే లేదు. కానీ ఇది శ్రీరంగం కంటే ముందే, దానికంటే ముందే ఏర్పడిన దేవస్థానంగా, అంటే ఏర్పడిన స్థానంలాగా చెప్తారు. అయితే మనకి జలలింగం అనగానే ఏమిటి, ఇది ఎట్లా కనపడుతుంది అంటే, ఆ శివలింగం పక్కన పానువట్టల్లోంచి నీరు ఊరుతూ ఉంటుందంట. పూజ అంతా అయిపోయాక ఒక చక్కటి అంగవస్త్రాన్ని పానువట్టం మీద పరుస్తారు. కాసేపటికి పానువట్టం మీద ఆ వస్త్రం తీసి పిండితే చెంబెడి నీళ్ళు వస్తాయి. బట్ట తడిసిపోతుంది. అలా నీరు ఊరుతూ ఉంటుంది లోపల నుంచి. దాని కింద నది ఉందని కానీ లేకపోతే మన బాగుందని కానీ చెప్పబడలేదు. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఇది కావేరీ నదీ తీరంలోనే ఈ దేవస్థానం ఉంది. అయితే తీరం అంటే ఆనుకునేం లేదు, ఒక మాదిరి దూరంగానే ఉంది. ఈ కావేరీ నదిని ఈ ప్రాంతంలో పొన్ని అని పిలుస్తారు. బంగారు నది. పొన్నం అంటే తెలిసిందే కదా మనకి, బంగారు నది. ఈ పొన్నిలో స్నానం చేసి జంబుకేశ్వరిని సేవిస్తే సద్యో విముక్తి లభిస్తుంది. ఈ జన్మలో స్నానం చేసి అర్చన చేసిన వాడు ఇక మళ్ళీ పుట్టడని చెప్తారు. దీన్ని ఏనుగులతోటి, నేరేడు పళ్ళు తినడానికి వచ్చేటువంటి ఏనుగులు, దీనికి ఏదో తిరుక్కావలి అలాంటిది ఏదో పేర్లు ఉన్నాయి, తమిళ పేర్లు. ఏనుగుల చేత పూజించబడివట శివుడు. శివలింగం వెలిసింది, ఆ ఏనుగులు వస్తుండేవి. ఇవంతా మన నేరేడు పళ్ళ కోసం ఏనుగులు వస్తాయి కదా, ఆ ఆకులు కోసి స్వామివారి మీద వేసేవట. నీరు తెచ్చి పొన్నిలోంచి నీరు తెచ్చి శివలింగానికి అభిషేకం చేసి కొన్ని నేరేడు ఆకులు స్వామివారి మీద వేసి, అదే పత్రి. ఓహో, మామూలుగా మనం మారేడాకులు పత్రిగా భావిస్తాం, ఇక్కడ నేరేడాకు కూడా పత్రే. ఎందుకంటే ఆ చెట్ల మధ్యలోనే ఈయన వెలిసి ఉన్నాడు. పెద్ద విశాలమైన ప్రాంగణము 5 ఎకరాల స్థలంలో ఉంది. ఒక 5 ప్రాకారాలు, 7 గోపురాలు ఉన్నాయి. గోపురాలు కూడా పెద్ద పెద్ద గోపురాలు. లోపల అయ్యవారితో పాటుగా వెనకాల నవగ్రహ కిటికీ అంటే ఒక గవాక్షం ఒకటి ఉంటుంది, ఒక కిటికీ, నవద్వార గవాక్షం అంటారు దాన్ని. ఏమిటో అలా ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. విశాలంగా కనపడుతుంది, అతి పెద్ద గుడి. తప్పకుండా చూడవలసిన క్షేత్రాల్లో ఇదొకటి. అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏముందంటే, అమ్మవారు ఇక్కడ అఖిలాండేశ్వరి స్వరూపంలో దర్శనమిస్తారు. మనం అక్కడక్కడ చూస్తాం నిలబడి ఉన్న అమ్మవార్లని. అవును, ఈమె ఇక్కడ స్థానక భంగిమలో ఉంటుంది. పూర్వమట ఉగ్రరూపిగా ఉండేది. ఇది ఏనాటి కదా, ఆదిశంకర్లకి ముందు. శంకరాచార్యుల వారు 9-10 శతాబ్దాలకు చెందినవారు కదా, 9వ శతాబ్దం. దాని ముందు అమ్మ ఉగ్రరూపిగా ఉండి ఆమె యొక్క శోధన విపరీతంగా ఉండేది. రాత్రిళ్ళు తిరగటము, బయటికి వచ్చేయటము అలాంటివి ఉండేవట. అయితే ఆదిశంకర్లు వచ్చి ఈ అమ్మని చూసి ఈమె ఉగ్రరూపిగా ఉందని కొంతకాలం ఇక్కడ తపస్సు చేసి ఆమె ఉగ్ర శక్తిని కొన్ని కళలు తగ్గించారట. ఆమె దగ్గర ఒక శ్రీచక్రాన్ని కూడా స్థాపించారు. దాంతో అమ్మవారి నుంచి ఉగ్రకళ తగ్గి శాంత కళ కనపడుతూ ఉంటుంది. మనం ఇది ఎంత ప్రత్యేకమైన విషయం చేయాలి. మరి భగవంతుడిని ప్రశ్నించే వాళ్ళందరూ ఇలాంటివి విని అర్థం చేసుకోవాలి. ఉందో లేదో మనకు తెలీదు అంటే లేకపోవడం అంటే మనం ఉన్నాంగా, అంతే కదా, మనం ఉన్నాం. మన ముందు తరాల వారికి చెందినటువంటి ఆదిశంకరులు ప్రతి దేవాలయంలో ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళారో అన్ని చోట్ల ఈ కళలు హెచ్చటమో తగ్గించటమో, ఓ శ్రీచక్ర స్థాపన చేయటం, జనాకర్షణ యంత్రాలు స్థాపించటం, అవును, ఇలాంటివి ఎన్ని గాథలు వింటాం. లేదని మనం ఎలా అనగలం? అదే శంకర్లు రాసిన స్తోత్రాలు చూస్తాంగా మనం. అది మన మానవ రూపంలోనే జన్మించారు కదా, మనం ముందేగా. అవును, ఎప్పుడో అదేమిటి మన ముందు యుగం కాదు, మన యుగంలో. అవునండి, మన ముందు ఈ కాలడిలో ఇలా బంగారు ఉసిరికాయలు కాయించారు, కురిపించారు. అవి ఇల్లు వాకిలి అన్నీ కనపడుతున్నాయి. అవును, ఈ దేవాలయం ఇదివరకు అలా ఉండేది, ఇప్పుడు ఈయన వచ్చాక ఇలా మారింది, దానికి శాసనాలు ఉన్నాయి. ఎంత వివరంగా ఉంది కదా. అయితే ఈ జలలింగంగా అసలు నాకు తిరుపతిలో ఉన్నప్పుడు
కూరలు కొనడానికి వెళ్తుంటే చొక్కలింగం అప్పులింగం అని ఇద్దరు బ్రదర్స్ ఉండేవాళ్ళు. అప్పులింగం అతని పేరు. నాకు అర్థమయ్యేది కాదు, ఏమిటి ఈ పేరు ఇలా పెట్టుకున్నారు, తమిళ పేర్లు అలా ఉంటాయని. అప్పటికి వీటి మీద అంత అవగాహన లేదు. అదే ఈయనే అప్పులింగం, ఈయన జంబుకేశ్వరుడు. అప్పు అంటే సంస్కృతంలో నీరు, ఆపహ అంటే నీరు. ఇప్పుడు పృథివీ, ఇప్పుడు నేను సంస్కృతిలో చెప్తా కదా, పృథివీ అప్పు తేజోవాయు ఆకాశాలు, ఆ అప్పే ఈ అప్పు. జలలింగం. ఈ పేర్లు పెట్టుకుంటారు బాగా విశేషంగా. ఈ అఖిలాండేశ్వరి సన్నిధానాన్ని దర్శనం చేయటం, ఆ పొన్ని నదిలో స్నానం చేసి జలలింగేశ్వరుడు ఈ జంబుకేశ్వరుణ్ణి పూజించిన వాళ్ళకి సద్యో విముక్తి కలుగుతుంది. ఈ జీవితం నుంచి మనం ఇదవుతాము. చాలా ప్రత్యేకమైన దేవస్థానాల్లో ఈ జంబుకేశ్వరం కూడా ఒకటి. లైన్గా మొదలుపెట్టి మొదట కాంచీపురము, తర్వాత జంబుకేశ్వరము, తర్వాత అరుణాచలము, ఆ తర్వాత ఏమో కాళహస్తి, చివరికి చిదంబరము. ఈ లైన్ ప్రకారం చూడొచ్చు. లేదా మీరు పైనుంచి వచ్చినా సరే, ఆకాశము దగ్గర నుంచి వచ్చినా సరే, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, ఆ తర్వాత భూమి చూసినా ఇవరాయి దబరాయిగా చూడకుండా ఒక లైన్ ప్రకారం చూడండి. ఓకే. విశేషమైన దేవస్థానంగా కనపడుతుంది. అన్ని ప్రత్యేకంగా శిల్పాలు, రకరకాల దేవతా విగ్రహాలు, పురాతనమైన శిల్పకళ. శ్రీరంగనాథుడే పురాతన దేవస్థానం. ఆయన కంటే ముందు ఎవరైనా శ్రీరంగం వెళ్తే దగ్గరలోనే ఉంది కాబట్టి జంబుకేశ్వరాన్ని కూడా తప్పకుండా దర్శించండి. అలానే రమ్మగారు నమస్తే. నమస్తే రమ్మగారు, మనం పంచభూత లింగాలు చెప్పుకుంటూ ఉన్నాం. మూడోది అగ్నిలింగం. అగ్నిలింగం అనగానే మొత్తం తెలుగు వాళ్ళందరిలోనూ ప్రచారంలో ఉన్న అరుణాచలేశ్వరుడు. మిగతా పంచభూత లింగాల్లో వేగి గురించి అవగాహన ఉన్నా లేకపోయినా, దర్శనం చేసుకున్నాం లేదు అనే ఆలోచన ఉన్నా, అరుణాచలం మాత్రం ఖచ్చితంగా మనం వెళ్ళి తీరాల్సిందే. రమ్మగారు అంటే ఇట్లా అనొచ్చు అనకూడదు, ఒక్కసారి దర్శనం కోరుకోవచ్చు. ప్రతి నెల వెళ్ళిపోయేవారు ఉన్నారండి. అక్కడట మైకుల్లో చెప్తున్నారంట, దయచేసి నెల నెల రామాకండి, అయ్యో రామ, కొత్త భక్తులకి అవకాశం ఇవ్వండి. అంటే అవకాశం ఉండాలి కదా అందరికీ. అంటే మరి ఇలా అనకూడదేమో కానీ ఇదంతా ప్రవచనకర్తల ప్రభావమే చేయ. అది సంతోషించదగ్గ విషయమే అయినా కూడా, కాకపోతే ఎక్కువ స్ట్రెస్ చేయబడింది అరుణాచలం. 5 స్ట్రెస్ చేసి ఉండొచ్చు కదా, బాగుండేది కదా. జంబుకేశ్వరంలో జనం తక్కువ ఉంటారు. ఆ తమిళనాడు వాళ్ళే వస్తారు, తెలుగు వాళ్ళు పెద్దగా కనపడరు. చిదంబరంలో తెలుగు వాళ్ళు పెద్దగా కనపట్టల్లా. ఏం అక్కడికి వెళ్ళరు, అక్కడ కూడా వెళ్ళాలిగా. రమ్మగారు, నేను చిదంబరం వెళ్ళాను మొన్న, లాస్ట్ 2 months బ్యాక్. మనిషి లేరు, మనుషులు ఉండరు, అలా ఉంటాడు అయ్యవారు నిరామయంగా. స్వామి పాపం ఎవరు రారు. మామూలుగా మనము దేవాలయాలకి రెగ్యులర్ గా మనం మన ఇంటి దగ్గర వాటికి ఎలా వెళ్తాం, ఎలా జనం ఉంటారు, అంతే ఉన్నారండి. జంబుకేశ్వరంలో కూడా అంతే. అదే అనుకున్నా. నీకు కంచిలో కొంచెం పర్వాలా, కానీ తక్కువే. వీటితో కంపేర్ చేసుకుంటే కంచి కొంచెం పర్వాలేదు. అవును, నిజం. కాళహస్తి మనకి తిరుపతి నుంచి కాళహస్తి, కంచి అందుబాటులో ఉండటంతో విశేషంగా ఉంటాయి. సరే, రాహుకేతు క్షేత్రం అని కొంచెం అక్కడికి బాగా వెళ్తారు. కానీ చూడవలసిన క్షేత్రాలు చాలా ఉన్నప్పుడు అన్నీ చూసి మనం జీవన సాఫల్యాన్ని ఎందుకు పొందము, ఒకచోటకే ఎందుకు వెళ్తాము? స్మరణ మాత్రంతో ముక్తినిచ్చే క్షేత్రమైన అరుణాచలానికి ప్రతి నెల వెళ్తే కానీ మనకి నిష్కృతి లేదన్నట్టుగా ఎందుకు ప్రవర్తించాలి? అవును రమ్మగారు, కొత్త భక్తులకు అవకాశం ఇవ్వాలి. నేను కూడా ఈ మధ్య 12 సార్లు వెళ్ళాము అరుణాచలం అని చెప్పారు ఒకరు. నేనంట మాలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వచ్చు కదా. 12 సార్లు మీరు ఒకరు వెళ్తారా కారు, భార్య భర్త, ఇంకోళ్ళు ఎవరో చుట్టం, ఈసారి ఈ చుట్టం, ఇంకోసారి ఇంకో చుట్టం, వీళ్ళంతా పౌర్ణమి నాడు ప్రదక్షిణం. లక్షల మంది పౌర్ణమి నాడు ప్రదక్షిణం చేస్తున్నారు. తమిళనాడు నీకు తెలుసు, 20 ఏళ్ల క్రితం అరుణాచలంలో అప్పుడప్పుడు పౌర్ణమి నాడు కొంచెం జనం ఆ మాత్రం కనపడేవాళ్ళు. ఇప్పుడు ఆ మాత్రం అన్నది లేనే లేదు. అరుణాచలేశ్వరుడు విసిగిపోయి లేచక వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఉన్నాను అనేలాగా చేస్తున్నాం. వెళ్ళండి, మంచిదే. మంచి దైవ దర్శనం ఎప్పుడు మంచిది, అందరూ స్వాగతిస్తాం. కానీ అందరికీ అవకాశం ఇద్దాం. అయితే మిగిలిన క్షేత్రాల కంటే అరుణాచలం తాలూకు ప్రత్యేకత ఏంటంటే, అరుణాచలంలో వెలిసి ఉన్న అరుణాచలేశ్వరుడి కంటే అరుణగిరే సాక్షాత్తు పరమేశ్వరుడుగా ప్రఖ్యాతి పొందింది. ఆ గిరి ప్రదర్శన, కొండ గిరి ప్రదక్షిణ ఇంపార్టెంట్. ఎందుకంటే సాక్షాత్తు ఆ కొండే పరమేశ్వరుడు. దీనికి పురాణ గాథలు 2 ప్రత్యేకమైన గాథలు వింటాం మనం. అరుణగిరి ఎంత ప్రత్యేకమైనదో కథలు అంత ప్రత్యేకమైనవి.
మనం ప్రతిసారి మన మహాశివరాత్రి గాథలు చెప్పుకునేటప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు నేను అధికున్నంటే నేను అధికున్నని మేము వాదించుకున్నప్పుడు అగ్నిస్తంభ రూపంలో పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఈ మంటలు వెలిగిపోతున్న ఈ అగ్నిస్తంభం తుది మొదలు తెలుసుకుందామని చెరోవైపుకి ప్రయాణించి బ్రహ్మదేవుడు నేను చూడకపోయినా చూశానని చెప్పాడు. విష్ణువు నేను దీనికి అంతం నాకు తెలియలేదు, దీని ఆది దీని మూలం ఎక్కడదో నాకు తెలియలేదని ఒప్పుకున్నాడని ఎప్పుడు చెప్పుకుంటాం. ఆ అగ్నిస్తంభ రూపంలో జన్మించింది పరమేశ్వరుడు ప్రత్యక్షమైంది మహాశివరాత్రి రాత్రి అని చెప్పుకున్నట్టే ఈ అగ్నిస్తంభ రూపమే అరుణగిరి అని చెప్తారు. ఈ అరుణగిరి అంటే ఎర్రని కొండే కాదు, నీ రుణాలన్నీ తీర్చేసేది, నిన్ను అరుణుడిగా చేస్తుంది, ఏ రుణము లేకుండా చేస్తుంది, ముక్తినిస్తుంది. ఇది ఒక ప్రత్యేకమైన గాథగా చెప్తారు. ఆనాడు అగ్నిస్తంభం ఎక్కడైతే ప్రత్యక్షమైందో అది సాక్షాత్తు ఈ తిరువణ్ణామలైగా చెప్పబడేటువంటి అరుణగిరేనని చెప్తారు ఒకటి. రెండో కథ ఏం చెప్తారంటే కైలాసంలో ఉన్నప్పుడు పార్వతీ పరమేశ్వర్ల సల్లాపాలలో ఒకనాడు అమ్మవారు శివకామసుందరి కళ్ళు మూసిందట స్వామివారికి. విష్ణు ఆయన కళ్ళు మూసేసరికి శివుడికి మొత్తం లోకాలంతా చీకటైపోయినాయి. తృతీయ నేత్రం ఎప్పుడు మూసుకునే ఉంటుంది. ఈ రెండు కళ్ళు మూసేసరికి లోకాల్లో ఎక్కడా వెలుగు లేకుండా అయిపోతే అప్పుడు పరమేశ్వరుడు తానే అగ్నిస్తంభ రూపంలో వెలిశాడు. అదే అరుణగిరి. అమ్మవారు తన పొరపాటు వల్ల అయ్యో నా వల్ల ఇలాంటిది జరిగింది, హేళగా చేసిన పని ఇలాంటి ఇదిగా పరిణమించింది, దీనికి పరిష్కారంగా నేను తపస్సు చేస్తానని అమ్మ తపస్సు చేసి పరమేశ్వరిలో అర్ధభాగాన్ని పొందిన క్షేత్రం అరుణగిరి. ఆయన ఎక్కడట్లా అప్పుడు ఆయన ఏం చేశాడు, ప్రపంచానికి వెలుగుగా ఈ అరుణగిరిగా ప్రత్యక్షమయ్యాడు. అగ్ని జిమ్ముతూ ఎప్పుడైతే అగ్నితో వెలుగు ఉంటుంది ఆటోమేటిక్గా, ప్రపంచానికి వెలుగునివ్వడం కోసం పరమేశ్వరుడే స్వయంగా ఈ అరుణగిరిగా వెలిశాడని. కాబట్టి లింగరూపిగా ఉన్న స్వామి కంటే సాక్షాత్ స్వరూపంలో గిరి స్వరూపంలో ఉన్నదే శివుడే అరుణాచలుడు. అరుణాచలం అంటే ఎర్రని కొండగా ఒక స్తంభంలాగా అక్కడ ఉన్నాడు. ఈ గిరిని ప్రదక్షిణ చేయటమే చాలా ముఖ్యమైన సంగతిగా చెప్తారు. తొలికాలం నుంచి ఇదే ఉంది, ముందు కాలం నుంచి ఉన్నదే అరుణగిరి ప్రదక్షిణ. ఈ అరుణగిరి ప్రదక్షిణ ఉదయకాలం ఎండాకాలం సమయాల్లో కాకుండా తెల్లవారుజామున రాత్రిళ్ళు చేయాలంటారు. ఇక్కడ వేడిగా ఉంటుంది, ఈ ప్రత్యేకత చెప్తారు. అయితే మనకి కింద అరుణాచలేశ్వరుడు, తర్వాత అమ్మవారు శివకామ సుందరిగా, అయ్యవారు అరుణాచలేశ్వరుడుగాను, అమ్మవారు అపీత కుచాంబగా. అపీత కుచాంబ సాగబడని కుచములు కలిగిన తల్లి. కుమారుడికి స్తన్యం ఇవ్వకుండా వచ్చేసిందట స్వామివారి దగ్గరికి, అందుకని అమ్మకి ఆ పేరుంది. ఇక్కడ తమిళలో అయితే అన్నామలై అని ఆయన్ని, ఉన్నామలై అని అమ్మవారిని చెప్పుకుంటారు. ఉన్నామలై. మనం అపీత కుచాంబే చెప్పుకుంటాం. అభితు కుచలాంబ కాదు, లా లేదు అసలు. అపీత కుచాంబ, ఆపీత కుచాంబ కాదు. అపీత అంటే తాగబడని, కుచాంబ స్థనములు కలిగిన తల్లి, ప్రత్యేకమైన స్వరూపం. అయితే ఈ రెండు స్వరూపాల్లో అయ్యవారు అమ్మవారు వెలిసి ఉన్నటువంటి ఈ అరుణగిరినాథుడి దేవాలయం విశేషంగా కనపడుతుంది. చాలా పెద్దది, 25 ఎకరాల స్థలం, 180 అడుగులు ఉన్నటువంటి రాజగోపురము, చాలా పెద్దది, విశాలంగా కనపడుతుంది. స్కాంద పురాణంలో కూడా ఈ అరుణాచలేశ్వరుడి ప్రస్తావన ఉంది. పరమ ప్రఖ్యాతులైన రమణాశ్రమం ఒకటి కింద కనపడుతుంది మనకి. నేను వెళ్ళినప్పుడు రమణాశ్రమంలో నెమలిని చూశాను నేను. మొట్టమొదటి నా జీవితంలో ప్రత్యక్షంగా నెమలిని చూసింది రమణాశ్రమంలోని 92లో కాలేజ్ ట్రిప్లో వెళ్ళాం మేము, అక్కడ చూశాను. అప్పటికి గిరి ప్రదక్షిణ ఆనాడు ఏం తెలియదు జయ, జనం చాలా తక్కువ ఉన్నారు మేము వెళ్ళినప్పుడు. మేము ఒక బస్సులో ఎంతమంది వెళ్ళామో ఇంకో అందులో సగం మంది ఉన్నారేమో అంతే. ప్రశాంతమైన అరుణాచలం. ఇప్పుడు అసలు ఆ ప్రశాంతత లేదేమో మరి. నెమళ్ళు, కోతులు అవి కనిపిస్తాయి, బాగా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ రమణాశ్రమం నుంచి 2 కిలోమీటర్లు ముందుకు వచ్చితే ఒక వినాయకుడి దేవాలయం కనిపిస్తుంది కదా, అక్కడ కుడిపక్కగా వెళ్ళి అది నిలబడి చూస్తే ఈ అరుణగిరి నందీశ్వరుడిలాగా కనపడుతుంది మనకి.
ఈ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంది. ఉమ్. మధ్యలో 8 అష్టలింగాలు. ఇందులో ఏవో చెప్తారు కదా, యమలింగము, అవన్నీ ప్రత్యేకంగా చూడాలి. గిరి ప్రదక్షిణ చేయండి తప్పకుండా. జీవితంలో ఒక్కసారైనా ఓసారి చేసినా చాలు. ఎందుకంటే ఈ అరుణాచలము స్మరణ మాత్రంతోటే ముక్తినిచ్చేదైతే నెల నెలా వెళ్ళటం ఎందుకు? అక్కడికి వెళ్ళగలిగే సెలవు, డబ్బులు, ట్రాన్స్పోర్టేషన్ ఉంటే ఇంకో క్షేత్రం చూడండి. భారతదేశం అంతా మహాద్భుత క్షేత్రాలు ఉన్నాయి. అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, 5 ఇన్ని రకాల పంచారామాలు, పంచభూత మహాభూత లింగాలు. ఇవి కాకుండా అన్ని క్షేత్రాలలోనూ, అన్ని ఊళ్ళలోనూ ప్రత్యేకమైన క్షేత్రాలు అవన్నీ చూడొచ్చుగా చక్కగా. అసలు చూడని వాళ్ళు ఓసారి తప్పకుండా వెళ్ళాలి, చూడాలి. నేను అప్పుడు వెళ్ళాను జయ, కానీ నేను గిరి ప్రదక్షిణ చెయ్యాల. ఇటీవల ఒక 3 సార్లు అయినా బయలుదేరా. అవును, కుదరలేదు, వెళ్ళలేకపోయాం. సరే, మనకి అవకాశం ఇవ్వలేదు అంతే. ఇంకా భగవంతుడు ఈ వెళ్ళే దారిలో నడిచేటప్పుడు దారిలో కూడా అనట ఎడం పక్కగానే నడవాలి, ఓ పక్కగానే నడవాలి. రోడ్ అంతా స్ప్రెడ్ అవ్వకూడదని రెండో పక్క నుంచి ఋషులు వాళ్ళు గిరి ప్రదక్షిణం చేస్తారట. రోడ్ అంతా నడవద్దు, మనుషులు మానవులు నడిచేది రోడ్డుకి ఎడం వైపుకే నడవాలి, కుడివైపున దేవతలు కూడా ఈ ప్రదక్షిణ చేస్తారు. పౌర్ణమి నాటి రాత్రి అయితే విశేషంగా వాళ్ళు కూడా వస్తారట. అరుణాచలం ప్రఖ్యాతం అవటానికి అక్కడున్న స్థల పురాణం ఒకటి ముఖ్యమైతే, రమణాశ్రమం రెండోది. భగవాన్ శ్రీరమణులు మన ముందు తరాలలో మన ఆదిశంకరుల గురించి ఎలా ప్రత్యేకంగా చెప్పుకుంటాము. చాలా చిన్నతనం నుంచి ఇక్కడికి వచ్చి సిద్ధి పొందారు రమణులు. వారి రమణాశ్రమం అత్యంత ప్రశాంతమైంది. అది చూడొచ్చు. ఎన్నో దేవాలయాలు కనపడతాయి మనకి. అన్ని దేవాలయాలని మనం దర్శనం చేసుకోవచ్చు. ఎన్ని రకాల ఉపాలయాలు. పచ్చియమ్మన్ దేవాలయం ఒకటి ప్రత్యేకంగా కనపడుతుంది, అమ్మవారిని చూడొచ్చు. తర్వాత ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు అన్నదానం చేయొచ్చు. కొంచెం చిల్లర తీసుకెళ్తే ఎంతోమంది సాధువులు వాళ్ళు కనపడతారు, వాళ్ళందరికీ దానాలు చేసుకోవచ్చు. నిశ్శబ్దంగా చేయండి. ఈ అరుణగిరిలో నమస్కారం కానీ ప్రదక్షిణ కానీ నిష్కామంగా చేస్తేనే దానివల్ల ఏ ఫలితం చెప్పబడిందో ఆ ఫలితం లభిస్తుంది. రకరకాల కోరికలతో అరుణాచలేశ్వరుడి దర్శనం చేయొద్దు. చాలా మంచి నియమాలు ఉన్నాయండి. దేవాలయంలోకి వెళ్ళాక నిశ్శబ్దంగా ఉండిపోండి, అసలు మాట్లాడద్దు. లోపల వెచ్చగా ఉంటుంది, అగ్నిలింగం అవటం వల్ల. ఆ లింగం ఇప్పుడు కొండే అగ్నిస్వరూపం. అవునవును. శివలింగం అగ్నిలింగం. కింద శివలింగం అరుణాచలేశ్వరునికి వెళ్తాం కదా దర్శనానికి. ఆ లోపలికి వెళ్ళినప్పుడు కామ్గా ఉండండి. ఆ అగ్ని తాలూకు స్వభావాన్ని ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి. స్వరూపం అయినా ఆ వెచ్చదనను మీరు మాట్లాడుతూ ఇతరత్ర వ్యాపకంలో ఉంటే ఆ లోపల ఏ మారా ఉందో అది మనం ఫీల్ కాలేకపోతాం. అంతే కదా. అసలు అలంకారం ఎంత బాగుంటుందో జయ, భలే బాగుంటుంది. అరుణాచలేశ్వరుడికి చేసే అలంకారమే అసలు అటు మనిషి కూర్చున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఫోటో చూసినా నేను అలాగే ఫీల్ అవుతాను. శివలింగానికి ఎంత చక్కటి అలంకారం చేస్తారు. ఇక్కడ ఒక చోట మహాకాళేశ్వరుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు కూడా భలే అద్భుతమైన అలంకారాలు. తప్పకుండా దర్శనీయ క్షేత్రాల్లో అరుణాచలాన్ని పెట్టుకోండి. ఈ పంచమహాభూత లింగాల్లో 3వది అగ్నిలింగము మనం అరుణాచలం. అయితే ఇక్కడ జరిగే ప్రతి ఉత్సవము ముఖ్యమైనదే, విశేషమైనదే. ప్రధానంగా కార్తీక దీపోత్సవం మరీ విశేషమైనది. టన్నుల కొద్ది నెయ్యి వాడతారు కార్తీక దీపోత్సవం రోజున. ఇప్పుడు మన కార్తీక మాసం వేరు, తమిళుల కార్తీక మాసం వేరు కదా. మన పౌర్ణమి తర్వాత ఇంకా కొంచెం అవతలకు వస్తుంది. కార్తీక దీపోత్సవం ఎప్పుడుందో తెలుసుకుని అప్పుడు వెళ్ళే వాళ్ళు కూడా, భక్తులు అక్కడికే వెళ్ళే వాళ్ళు, తెలుగు వాళ్ళు కూడా ఆ టైంకి వెళ్ళిపోతారు అనుకో. మనం టీవీలో చూడడానికి ఇప్పుడు అవకాశం లభిస్తుంది. ఆ దీపోత్సవానికి చుట్టూతో అన్ని గ్రామాల్లో లైట్లు ఆపేస్తారు. ఆయన అక్కడ వెలిగాకే ఆ జ్యోతి, అరుణ జ్యోతి వెలిగిన తర్వాతే ఈ మిగిలిన ఇళ్లలో మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ లైట్లు వేసుకుంటారు. అక్కడికి స్ట్రీట్ లైట్లు కూడా వెయ్యరు. అవునండి. చాలా అద్భుతమైన కార్తీక దీపోత్సవం జరుగుతుంది. అవకాశం ఉంటే చూడండి. జీవితంలో ఒక్కసారైనా పౌర్ణమికి ఒక్క ప్రదక్షిణ మాత్రం చేయండి. ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం 9వ శతాబ్దంలో నిర్మించబడింది. 5 ఆవరణాలుగా దేవాలయం కనిపిస్తుంది. ఆ అమ్మవారు 2వ ఆవరణలో ఉంటుంది. 3వ ఆవరణలో 1000 స్తంభాల మండపం ఒకటి ఉంది. ప్రతి ఆవరణలోనూ వేరువేరు దైవాలు కనపడతారు. తర్వాత 6 సార్లు అర్చన చేస్తారట స్వామికి ఇక్కడ.
ఇక్కడ విశేషంగా నందీశ్వరార్చన, ప్రదోషకాలార్చన అవన్నీ చాలా ప్రత్యేకమైనవి అరుణాచలంలో. నువ్వు ఈ క్షేత్రాలన్నిట్లలో కూడా ఏ అర్చనకు ఆ అర్చనగానే కనపడుతుంది. ఈ 3 టన్నుల నెయ్యితోటి చేసేటువంటి కార్తీక దీపోత్సవం మరీ అద్భుతం, విశేషంగా కనిపిస్తుంది. మన కార్తీకానికి వాళ్ళ కార్తీకానికి కొంత తేడా ఉంది కాబట్టి మనం కార్తీక మాసపు తొలి రోజుల్లో దర్శనం చేసుకోవచ్చు. శివలింగాన్ని, మన అగ్నిలింగాన్ని చూడాలి అని అలా భావిస్తే కనుక మొదటి రోజుల్లో మనం దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పర్వదినాలలో వెళ్ళకండి. మామూలు రోజుల్లో వెళ్తే మనకి కొంచెం దర్శనము, తర్వాత ప్రదక్షిణ సులువుగా కుదురుతాయి. గిరి ప్రదక్షిణము, గిరివలం అంటారు. గిరివలమే కదా అక్కడ అనేది. ఈ గిరి ప్రదక్షిణ చాలా ముఖ్యమైనది. అరుణాచల శివుణ్ణి తలుచుకోవాలి. నిష్కామంగా అరుణాచలం దర్శనం చెయ్యండి. ఏ కోరికలు లేని, మనకి ఏం కావాలో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫలానాది కావాలని కోరి ఆయన్ని చిన్నవాడిని చేయొద్దు. ఆయన్ని బహుపెద్దవాడవిగా చెయ్యాలి అంటే ఏ కోరిక లేకుండా ఉండాలి. ఇలా ప్రత్యేకించి చెప్పబడింది, అంతేనా రమ్మగారు? నిష్కామంగానే గిరి ప్రదక్షిణం చేయండి, నిష్కామంగానే అరుణాచలేశ్వరుని దర్శనం చేయండి అని చెప్తారు. రైట్. మీ అవకాశాన్ని బట్టి దర్శనం చేసుకోండి. తప్పకుండా. నమస్తే. నమస్తే జీ. రమ్మగారు, మనము కార్తీక మాసం సందర్భంగా పంచారామాల గురించి చెప్పుకున్నాం. అట్లనే పంచభూతలింగాలు కూడా ఉన్నాయి మనకి కదండి. వాటి గురించి కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి. చేద్దాం జయ, బాగుంటాయి, అద్భుతమైనవి. అయితే ఈ పంచమహాభూత లింగాలన్నీ అన్నిట్లలో 4 లింగాలు తమిళనాడే ఉన్నాయి. అవును. ఒకే ఒక్కటి తెలుగునాట ఉన్నది. అది తెలుగు వారు చేసుకున్న అదృష్టం అనుకోవటం. అయితే ఈ పంచమహాభూత లింగాలు ఏమిటి? పంచమహాభూతాలు ఏమేమిటి? పృథివ్యప్తేజో వాయురాకాశాలు. పృథివి అంటే నేల, అప్పు అంటే నీరు, నేల నీరు. తేజ అంటే అగ్ని, వాయువు ఆకాశము, గాలి ఆకాశము. ఈ 5 వీటితోటే మనం నిర్మించబడ్డాం. శరీరం పంచభౌతికమైనది. ఇవే మన తాలూకు జీవితానికి సాక్ష్యాలు. ప్రపంచం వాటితోటే నిర్మించబడి ఉంటుంది. మానవ దేహం దాంతోటే నిర్మించబడి ఉంటుంది. ఈ వీట్లలో ఈ 5 మహాభూతాల తాలూకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఉన్నటువంటి ఈ మహాభూత లింగాల్ని జీవితంలో ఒక్కసారైనా చూడాలని చెప్తారు. ఓకే. మనం చూడాల్సినవి ఎన్ని ఉన్నాయి చూడు భారతదేశంలో. అవునండి. ఇవన్నీ చూడాల్సిందే. మనం పంచారామాలు చెప్పాం, చూడాల్సిందే. జ్యోతిర్లింగాలు చెప్పాం, చూడాల్సిందే. చార్ధామ యాత్ర చేయవలసిందే, అంతేనా? తర్వాత 18 అష్టాదశ శక్తిపీఠాలు చూడాల్సిందే. ఇవన్నీ చూడాల్సినవే అంటే అని ఎందుకు మనని అటువైపుకు తీసుకెళ్తున్నారు మన వాళ్ళు? తోటల తోటలు కాశ్మీర్ చూడాల్సిందే, ఇంకేదో చూడాల్సిందే అని అనరు. చూస్తే చూడు, ఇవి చూడవలసిందే. అంటే మానవుడి ప్రయాణం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు చేరవలసిన చివరి లాస్ట్ అబౌడ్ ఏమిటి? దైవం. అంతే. స్వామి వైపు మనం నడవాలి. మనని ఎవరు పుట్టించారో, మనలో నిరంతరం వెలిగేటువంటి భగవదాత్మ ఏదైతే ఉందో, చిదాత్మ, దాని దగ్గరికి చేరటం. అంతే. దాని దగ్గరికి చేరాలంటే మీ ఇంట్లో కూర్చుంటే నువ్వు ఎట్లా వెళ్తావు? ఇంట్లో కూర్చుంటే వెళ్ళవు. అవి ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళాలి. ఆ వైపు అడుగులు వేయాలంటే, మన ఆధ్యాత్మిక ప్రగతి మనం సాధించాలంటే ప్రగతి పథంలోకి అడుగులు వేయాలి. ఆ అడుగులు వేయించేందుకే మన చుట్టుపక్కల ఎన్నో దేవాలయాలు, ప్రతి చోటకి వెళ్తాం. మనం అట్లా ఆరాలోకి ప్రవేశిస్తూ ఉంటే ఒక్కొక్క అణువు మనలో ఉన్నది మానవత్వం నుంచి దైవత్వం వైపుకి నడిపిస్తుంది, తీసుకెళ్తుందట్టు. తీసుకెళ్ళటం కోసమే ఇవి చెప్పబడ్డాయి. అయితే మన పంచారామాలు ఒకేసారి ఏర్పడ్డవి మనకు తెలుసు. కానీ ఈ పంచమహాభూత లింగాలు ఒకేసారి ఏర్పడ్డవి కాదు. రకరకాల సందర్భాలలో భగవంతుడు తన ఉనికిని చాటడానికి చేసిన ప్రయత్నాల్లో ఇవి ఏర్పడ్డాయి. ఈ ఒక్కొక్క చోట ఒక్కొక్క మహాభూతం, ఈ పంచభూతాల్లో ఒక్కొక్కటి అట్లా కనిపించడం వల్ల ఈ 5టిని ఒక అలైన్డ్గా మనం చెప్పుకుంటున్నాం. ఈ అలైన్మెంట్లో ఒక 3 దేవాలయాలు ఒకే అక్షాంశం మీద ఉండటం, భూమి తాలూకు గరిమినాభి ఎక్కడుందో అక్కడ చిదంబరం దేవాలయం ఉండటం వల్ల ఇవి ప్రత్యేకమైనవిగా భాషిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో ప్రవచనకర్తల ప్రభావంతో ఇందులో ఉన్న ఒక మహాభూత లింగాన్ని, అగ్నిలింగాన్ని మనం బాగా దర్శనం చేసుకుంటున్నాం. ఎక్కువ వెళ్తున్నారు తెలుగు వాళ్ళు. మిగిలినవి కూడా చూసే ప్రయత్నం చేయాలి. అయితే ఇవి ఏమేమిటి? పృథివీ మొదటిది.
మనం భూమి మీద ఉంటాం. అయితే ఆఖరి పుట్టిన భూతం పృథ్వీ భూతమేనని చెప్తారు. కానీ మనం ఈ లైన్లో వెళ్తాం కదా. ఈ పృథ్వీ భూతం ఏమిటి? ఇది ఏకాంబరేశ్వర లింగం. ఇది కాంచీపురంలో ఉంది. ఏకాంబరేశ్వరుడు అంటే మనం కాంచీపురంలో అయితే అమ్మవారు ఉన్నది కంచి. అవును, కాంచి కదా. అమ్మవారు కూడా శక్తిపీఠం కదా రమ్మగారు. శక్తిపీఠం. తర్వాత ఈ అయ్యవారు ఉన్నది శివకంచి. గోవిందరాజు పెరుమాళ్ళు ఉన్నది విష్ణు కంచిగా చెప్తారు. 3 కాంచీపురాలు ఉన్నాయి కంచిలో. మనం అమ్మవారి కామాక్షి అమ్మని దర్శనం చేశాక శివకంచి విష్ణు కంచి చూడమంటారు. శివకంచిగా పేరు పొందినటువంటి ఏకాంబరేశ్వర లింగము పృథ్వీలింగం. తర్వాత అప్పు రెండోది అంటే జలం. ఈ జలలింగం తిరుచిరాపల్లి దగ్గర ఉన్న శ్రీరంగానికి దగ్గరలో ఉన్నటువంటి జంబుకేశ్వరం. తేజస్వలింగం తేజోలింగం అగ్నిలింగంగా ప్రఖ్యాతి పొందిన అరుణగిరి. ఇది కూడా తమిళనాటే ఉంది. మద్రాసు నుంచి ఒక 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. తర్వాత తేజో వాయులింగం మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తి. కాళహస్తీశ్వరుడుగా అక్కడ జ్ఞానప్రసూనాంబాదేవితో కలిసి స్వామివారు దర్శనమిస్తాడు. చివరిది ఆకాశలింగం. మనం చూడు ఇదంతా ప్రయాణం చేసే చివరికి మన ప్రయాణం ఎక్కడికి? అది శూన్యంలోకి. ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు. అక్కడ ఏమీ లేదు. ఆ ఏమీ లేని ఆకాశలింగమే చిదంబరంలో తమిళనాటే ఉంది. ఈ 5 శివలింగాల్ని సంవత్సరానికి ఒకటి పెట్టుకుని చూసినా మంచిది. అరుణాచలానికి ఏంటంటే చాలా ప్రఖ్యాతి పొందటంతో మన వాళ్ళు విరివిగా వెళ్ళి ప్రతి నెలా ప్రదక్షిణ చేసే వాళ్ళుగా ఉన్న వాళ్ళే కనిపిస్తున్నారు. అరుణాచలం స్మరణ మాత్రంతో ముక్తిస్తుందట. తలుచుకుంటే చాలు, తలుచుకుంటే ముక్తి ఇచ్చేస్తుంది. సజీవ విముక్తి క్షేత్రం అది. మరి జనాలు బాగా విపరీతంగా వెళ్తున్నారు. ఈ 5 క్షేత్రాలు ఒకసారి దర్శనం చేసుకోవాలి. సాధారణంగా తిరుపతి వెళ్తే అందరూ కాళహస్తి వెళ్ళిపోతూ ఉంటారు, చాలా మంది వెళ్తారు. సరే, ఒక్కొక్క క్షేత్రం గురించి చెప్తాం. మొట్టమొదటిది పృథ్వీలింగమైన ఏకాంబరేశ్వర లింగం గురించి చెప్పుకుందాం. మనం శివకంచిగా చెప్పుకునే ఏకాంబరేశ్వర లింగం సైకత లింగం. ఏకాంబరేశ్వరుడు అంటే ఏక ఆమ్రం లాగా మనకు వినపడుతుంది, ఒక మామిడి చెట్టు అని. ఏకాంబరేశ్వరుడు ఆయన ఎల్లలు లేనివాడు, ఆకాశమే ఒక్కటే దిక్కు, అలా ఉన్నవాడు. ఏకాంబరం అని పేర్లు పెట్టుకుంటారు అక్కడ. తమిళనాడు అంతా ఏకాంబరం కనపడుతుంది. అయితే ఈ ఏకాంబరేశ్వర లింగం ఉన్నటువంటి శివకంచిలో 4 పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయి. బ్రహ్మాండమైన గోపురాలు. ప్రధాన గోపురమే 193 అడుగులు ఉంటుంది. తర్వాతవన్నీ 180, మిగిలిన 3 180 అడుగులు ఉన్నాయి. ఇది ఎంత పెద్ద దేవాలయమో జయ. నడిచి 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 ఎంత నడిచినా తిరగదు. ఈ చోళుల కాలంలో నిర్మించబడింది ఇది. దాంతో విశాలమైంది, పెద్దది, ప్రాంగణం మహా పెద్దది. ఏకాంబరేశ్వర లింగం పరమాద్భుతంగా, విశేషంగా, ఎక్కడా లేనంత కొత్తగా, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించేలాగా ఉంటుంది. అయితే దీనికి పురాణ గాథ ఏం చెప్తారంటే, పార్వతీదేవి తపస్సు చేసినప్పుడు ఆమె ఒక సంవాదంలో ఆమె తపస్సుకి కూర్చుంది. వాళ్ళిద్దరు ఏదో వాదించుకున్నారు. ఈ తపస్సుకి కూర్చున్నప్పుడు ఆవిడ ఈ ప్రాంతంలో తపస్సు చేసింది. ఆవిడ ఏం చేసేదట, రోజు సైకతంతో ఇసుకతోటి శివలింగం చేసి ఇసుక శివలింగాన్ని పూజించేది. సైకత లింగం ఎలా కుదురుతుంది చెప్పు? అవును, బేస్ లేనిదే ఏముండదు. కానీ ఆమె శక్తి వల్ల, అంటే పరమేశ్వరి యొక్క శక్తి మేరకి అలా కుదిరిందనమాట. ఈవిడ రోజు నిత్యము శివార్చన చేసుకునేది, తపస్సమాధిలో ఉండేది. అయితే పరమేశ్వరుడు ఈమె తపస్సు ఎట్లా చేస్తుందోనని పరీక్ష చేశాడట. పరీక్ష చేస్తే ముందు అగ్నిని పంపించాడు. అయినా కూడా ఆవిడ శివలింగాన్ని వదిలిపెట్టాల. తర్వాత విపరీతంగా జలం వచ్చిందట, ఒక తుఫాను లాంటిది సృష్టించారు. గంగ తోసుకొచ్చేసింది, ఆమె కదిలి వెళ్ళిపోయేలాగా ఉందట. అయితే ఈవిడ ఏం చేసిందట, ఈ పరమేశ్వరుని కౌగిలించుకుందట ఇసుకలింగాన్ని. గంగాదేవి శివుడిని ఏం చేస్తుంది? అంతేగా. అయితే ఈ అమ్మవారి కౌగిలింతకి గురైన ఆ శివలింగం ఓ పక్కన ఇట్లా కదిలిపోయింది. అది సన్నటి లింగం, ఇసుకలింగం కౌగిలించుకుంది. సైకతలింగం అంటే ఇసుకతో చేసేది. అమ్మవారి ఈ ఒరిపిడికి, కౌగిలింత ఒరిపిడికి ఇది ఓ పక్కనంతా అలా ముక్కగా పోయింది. పరమేశ్వరుడు అప్పుడు ప్రత్యక్షమయ్యాడు ఆవిడికి. ఆ సైకతలింగాన్ని ఇప్పుడు మనం చూస్తాం. అక్కడ ఇసుకదే. అందుకని అక్కడ అభిషేకం చెయ్యరు. ఇలా గుండుగా అలా కనపడదు. ఒక పక్కన కొంచెం చెక్కినట్టుంటుంది. కౌగిలింత ఒరిపిడికి కదిలిపోయింది అనమాట.
విశేషంగా కనపడుతుంది జయ. మనం ఊరికే చూస్తే ఇదేమిటి ఇలా ఉంది అలా అనిపిస్తుంది, విషయం లేదా మనం తెలుసుకుంటే లేదా కదా. మనకేం తెలీదు, క్యాజువల్గా చూస్తాం. మీరు కథ తెలిసి అది విషయం తెలిసి అమ్మవారు కౌగిలించుకున్న విగ్రహాన్ని మనం కంటితో చూస్తున్నామంటే గూస్ బంప్స్ వస్తాయి, రావాలి వెంటనే. మనకి కథ తెలియాలి. ఇది పురాణ గాథగా చెప్తారు. చోళుల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. 1000 స్తంభాలు ఉన్నాయి ఈ గుళ్ళో. పెద్దది ఇట్లా ప్రాంగణం లోపల నడుస్తుంటే మనం ఎట్లా ఉంటుందంటే ఒక చల్లని గుహలోకి ప్రవేశిస్తున్నట్టుగా ఉంటుంది. 1008 శివలింగాలు ఉన్నాయి లోపల దేవాలయంలో. అయితే ఇక్కడ ఈ దేవాలయంలో ఇంకొక పెద్ద విశేషం ఏం చెప్తారంటే, దీని తర్వాత ఇప్పుడు మనం అయ్యవారిని చూసిన తర్వాత ఎడం వైపుకి లక్ష్మీనారాయణల సన్నిధి ఉంది, విష్ణు సన్నిధి కూడా ఉంది. ఇక్కడ ఈ లోపల ఉన్నటువంటి విష్ణు సన్నిధిని చాలా విశేషంగా చెప్తారు. 108 దివ్య దేశాలలో ఒకటైనటువంటి పెరుమాళ్ళు ఇక్కడ ఉంటాడు, స్వామివారికి సాయంగా ఉన్నాడని చెప్తారు. అయితే పక్కన ఒక మండపాల మధ్యలో ఒక పెద్ద మామిడి చెట్టు కనిపిస్తుంది మనకి. ఈ మామిడి చెట్టు 3500 సంవత్సరాల నాటి మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టు గట 4 శాఖలకి 4 రకాల పళ్ళు కాసేవట. అయితే తర్వాత కాలంలో ఈ కొంతకాలం క్రితం ఆ చెట్టు కూలిపోయింది. ఆ చెట్టు ప్లేస్లో ఇంకొక మామిడి వృక్షాన్ని, ఆమ్ర వృక్షాన్ని పెట్టారు. ఏక ఆమ్రేశ్వరుడు అని ఇందుకు వచ్చాడని, ఈ మామిడి చెట్టు కిందే అమ్మవారు తపస్సు చేసిందని చెప్తారు, ఆ పాత చెట్టు అని. అయితే ఇప్పుడు మనకేం కనపడుతుంది, ఆ మామిడి చెట్టు తాలూకు కాండాన్ని ఒక గ్లాస్ బాక్స్లో పెట్టి మనం గుళ్ళోకి వెళ్తుంటేనే మనకు ఎడం వైపు కనపడుతుంది, కనిపిస్తుంది. నేను 3-4 సార్లు చూడడంతో నాకు అది అసలు అట్లా బ్రెయిన్లో ఉందన్నమాట. ఈ లోపల మండపంలో ఈ మామిడి చెట్టు ఉంది కదా, మామిడి చెట్టు దగ్గర ఇట్లా ఎత్తుగా మండపం కట్టి ఉంచుతారు. చుట్టూతా నుంచి చూడొచ్చు. అక్కడ శివపార్వతులు ఇద్దరు ఒళ్ళో కుమారస్వామిని పెట్టుకుని వివాహ దంపతులుగా కనిపిస్తారు మనకి, కళ్యాణ దంపతులుగా. సోమస్కందమూర్తి అని ఒక ప్రత్యేకమైన స్వరూపం ఉంది. స ఉమా స్కందమూర్తి, ఉమతో కలిసి ఉన్న స్కందుడు కలిసి ఉన్న మూర్తి అని. శివపార్వతులు ఇద్దరు ఉండి మధ్యలో కుమారస్వామి ఉన్న స్వరూపాన్ని చూస్తే సంతానం కలుగుతుంది. మనం ఏం చెప్పుకుంటాము, ఇది ఎప్పుడు స్కందజననం చెప్పుకుంటే అవునవును బాగా సంతానం కలుగుతుంది, ప్రతిసారి చెప్తాం కదా. ఈ సోమస్కందమూర్తిని ధ్యానం చేసిన, ధ్యాసలో ఉన్న, చూసి నమస్కారం చేసిన, సంతానం కోరుకున్న సంతానం కలుగుతుంది. ఈ సోమస్కందమూర్తిగానే మనకి ఇక్కడ దర్శనమిస్తారు. ఎంత బాగుంటుందో. మనం ఇది మెట్లెక్కి వాటి చుట్టూతా ఒక ప్రదక్షిణ చేసి ఆ మామిడి చుట్టూతా మళ్ళీ వచ్చి దండం పెట్టుకుని దిగి వచ్చేసేయచ్చు. ఇక్కడ తపోకామాక్షి కూడా కనపడుతుంది. అమ్మవారు తపస్సు చేసింది కదా ఇక్కడ. అవును, కామాక్షి స్వరూపం ఇక్కడ తపోకామాక్షిగా కనిపిస్తుంది. పెద్ద విశాలమైన పురాతనమైన విపరీతమైన ఆధ్యాత్మిక భావాలు కలిగించేది. కొంచెం సేపు ధ్యానం చేసినా మనం ధ్యానంలోకి వెళ్ళిపోగలిగేలాంటి పాజిటివ్ ఆరా ఉన్న దేవాలయమే ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం. శివకంచి ఆల్రెడీ వెళ్ళుంటారు చాలామంది. ఈ వెళ్ళిన వాళ్ళు ఊరికే ఏదో గుడి అని వచ్చేయద్దు, అందులోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈ ప్రాంతంలో మనం ఎక్కడ నిలబడి ఉన్నామో, ఏది చూస్తున్నామో అక్కడ అమ్మవారు తపస్సు చేసింది పరమేశ్వరుడి కోసం. శక్తి శివుడి అనుగ్రహం కోసం తపస్సు చేసిన స్థలం. ఆమె పూజ చేసిన శివలింగం, పరీక్ష చేసిన భగవంతుడు. ఎన్ని ఉన్నాయి విశేషాలు. ఊరికే గుడి చూసి వచ్చేయద్దు. ఒక ధ్యానంలో 5 నిమిషాలైనా నిశ్శబ్దంగా కూర్చొని, మీరు ఏం చేయొద్దు, మెడిటేషన్ మీ వల్ల కాదు, కామ్గా కూర్చోండి. ఆ లోపల చల్లదనాన్ని, ఆ పాజిటివ్ వైబ్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆడికి వెళ్తే చాలామంది తమిళ గాయకులు వాళ్ళు వస్తారా, ఎంతంత తేవారాలు అవి పాడతారమ్మా, భలే బాగుంటుంది. తెలుగు బాగా వినిపిస్తుంది, తెలుగు వినిపిస్తుంది, తమిళ తేవారం పాడుతూ ఉంటారు. ఈ జ్ఞాన సంబంధాలు అప్పర్ వాళ్ళంతా రాసినవి భలే బాగా పాడతారు. నిత్యము కళ్యాణం జరుగుతుంది అక్కడ, విశేషంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ విష్ణు సాన్నిధ్యం ఉందని చెప్పాం కదా, లోపల విష్ణుమూర్తి కూడా ఉంటారు. తమిళ పేరమా తిరునిలందిగల్ తుండం, ఇలాంటి పేరు. వామనమూర్తిగా కొలుస్తారు స్వామిని. వీళ్ళిద్దరు శివకేశవులిద్దరు ఒకే చోట ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. అయ్యవారి సన్నిధి వేరు, అమ్మవారి సన్నిధి వేరు. సాధారణంగా కాంచీపురం అనగానే కామాక్షి, కంచికి అని కామాక్షిని చూసేస్తాం. తర్వాత అందరికీ బంగారు బల్లి, వెండి బల్లి, బంగారు బల్లి అని వరదరాజు పెరుమాళ్ళని చూడడానికి వెళ్ళిపోతారు. విష్ణు కంచికి వెళ్తారు. శివ కంచికి తప్పకుండా వెళ్ళండి. అమ్మవారిని చూసి
శివ దర్శనం చేయకపోతే ఫలితం లభించదు. మామూలుగా మనం ఏం చెప్పుకుంటాం జయ, తిరుమలలో కూడా అమ్మవారిని చూడాలి, ఆమె నిత్యానపాయిని కాబట్టి. నువ్వు కామాక్షిని చూస్తే కామాక్షి ఎవరి కోసం తపస్సు చేసిందో, ఎక్కడ తపస్సు చేసిందో, ఏ స్వరూపంతో తామె ప్రార్థన చేసిందో అది చూడద్దు ఖచ్చితంగా కదా. ఈ బంగారు బల్లిని ముట్టుకోవడం కోసం పరిగెడతాం కానీ కాంచీపురం కానీ వెండి బల్లి బంగారు బల్లి. శివకంచిని తప్పకుండా చూడండి. మనం చూడవలసిన ముఖ్యమైన క్షేత్రాలలో ఏకాంబరేశ్వరుడు తప్పకుండా ఉన్నాడు. పైగా మనకి మామూలుగా చెప్తారు, అయోధ్య మధుర మాయ కాశీ కాంచి అవంతిక పురి ద్వారవతి చైవ సప్తైతే మోక్షద్వారకాహ అంటారు. మోక్షద్వారాలు తెరిచేటువంటి ప్రాంతాలు ఇవే: అయోధ్య మధుర మాయ కాశీ కాంచి అవంతిక. కాంచీపురం మోక్షద్వారం. ఆ మోక్షద్వారానికి 3 భాగాలు ఉంటాయి. మనం ప్రవేశిస్తాం. 2 పక్కవి 2 పక్క తలుపులు, పక్క చెక్కలు, పైది ఒక చెక్క కదా, అవునా? 3 భాగాలు. ఆఖరిది భూమే, మనం దాన్ని దాటి వెళ్తాం. ఈ 3 భాగాల్లో అమ్మవారి కంచి, కామాక్షి కంచి, శివ కంచి, విష్ణు కంచి. ఏ ఒకటి వదిలేసినా మీరు మోక్షద్వార ప్రవేశం చేసినట్టు కాదు. ముగ్గురిని చూడాలి. సమయం ఉంచుకోండి. ఓసారి ఇప్పుడు మనం తరచూ కామాక్షిని చూడడానికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. నెల నెల అరుణాచలం వెళ్ళే వాళ్ళు ఉన్నట్టుగా కాంచీపురం వెళ్ళే వాళ్ళు ఉంటారు. వెళ్తే వెళ్ళండి అమ్మవారి మీద ఆసక్తితోటి. కానీ ఒకసారైనా ఒకే రోజున ముగ్గురిని చూడండి. మనం పొద్దున మొదలు పెడితే మధ్యాహ్నానికి 3 అయిపోతాయి. అవును, చాలా సింపుల్గా ఒక్కసారైనా ఈ ప్రయత్నం చేయండి. మీరు కాంచీపురం వెళ్తే షాపింగ్ చేద్దాం అనుకోకండి, ముందు ఇవి చూసి అప్పుడు షాపింగ్కి వెళ్ళండి. తప్పకుండా రమ్మగారు. ఇప్పుడు మనం కథ కంచికి మనం ఇంటికి అనాలి. రైట్. నమస్తే. నమస్తే. పంచభూతలింగాల్లో మనం ఆఖరి లింగం చిదంబరం అండి. ఆకాశలింగం, ఆకాశలింగం, చిదంబర రహస్యం అంటారు. ఏమిటో చిదంబర రహస్యం. ఆ చిదంబర రహస్యం ఏమిటంటే శూన్యం, చివరికి మిగిలేది ఏమీ లేదు, శూన్యమే ఇదంతా. అదే చిదంబరం. నువ్వు ఎంత వెంపర్లాడతావు, గోల పెట్టేస్తావు, ఏమిటేమిటో చేస్తావు, ఎక్కడెక్కడో కన్నాలేస్తావు, ఎవరి జీవితాలో పాడు చేసేస్తావు నీ జీవితం కోసం. చివరికి మిగిలేది ఏమిటి? శూన్యం, ఖాళీ. ఆకాశం శూన్యం జయ. ఆ పైన ఏం లేదు. ఆ లేనితనాన్ని చూపించేదే చిదంబర రహస్యం. చాలా అద్భుతమైన గాథ ఉంటుంది జయ చిదంబరానికి. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు చెప్పినా ప్రతిసారి ఒక అద్భుతమైన భావం కలుగుతుంది. ఇదివరకు ఎప్పుడు ఇది కృతయుగానికి ముందు, కృతయుగము తొలికాలం అయి ఉండొచ్చు. ఋషులు మునులు చాలామంది ఇక్కడ ఉండేవాళ్ళు. ఈ చిదంబరం ఉన్న ప్రాంతాల్లో తిల్లైవనం అనేవాళ్ళట ఈ ప్రాంతాన్ని. తిల్లై అనేది ఒక ప్రత్యేకమైన చెట్టు, అది గుబురుగా ఉంటుంది. మనం ఇప్పుడు కూడా చిదంబరం గోడల మీద ఈ తిల్లై వృక్షాల బొమ్మలు చూస్తాం. ఇప్పుడు అది అక్కడ కనపడదు, ఇంకొంచెం అవతలకు ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ తిల్లై వనాలలో ఉన్నటువంటి ఋషులు మునులు, ఋషివాటికలు చాలా ఉండేవి. వీళ్ళు మంత్రాలతోటి, యజ్ఞాలతోటి భగవంతుణ్ణి బంధించగలమనేటువంటి ఒక భావంలో ఉండేవాళ్ళు. మంత్రముంది, యజ్ఞం ఉంది. భగవంతుడు వీటికి అతీతుడైన వాడు, లోకాతీతుడు అయిన ఆ అతీతమైన దైవాన్ని మనం బంధించగలమనే ఒక ప్రగాఢమైన విశ్వాసంతో వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు వీటికి నేను అతీతుణ్ణి అని వాళ్ళకి తెలియచేయటం కోసం పరమేశ్వరుడు విష్ణు సహాయుడై వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చారు. ఎలా వచ్చాడు ఆయన? బిచ్చాధనాథర్ అంటారు. బిచ్చగాడిగా వచ్చాడు పరమేశ్వరుడు ఇక్కడికి. ఆయనతో మహాద్భుత సౌందర్యవతి స్వరూపంలో, మోహిని స్వరూపంలో ఉన్న విష్ణువు కూడా ఆయనతో పాటు వచ్చాడు. ఒక బిచ్చగాడి భార్యగా చెప్పారు, ఒక స్త్రీ. ఎంత వ్యామోహపరిచే సౌందర్యమో ఆ బిచ్చగాడిది. పిచ్చాండవన్ ఇలాంటి పేర్లే రాస్తారు. ఈ భిక్షగాడుగా వచ్చినటువంటి అతని వెనకాలన్న మహాద్భుత సౌందర్యవతి, మోహపరిచే సౌందర్యం ఉన్నటువంటి వీరు చూసి ఋషిపత్నులు మోహంలో పడిపోయారట. అంటే ఒక దిగ్భ్రమకి చెందారు. ఏదో మోహం కాదు, లోబడిపోవటం అనగానే మనం ఏమనుకున్నాం, మనుషులు లోబడిపడటం అంటే లొంగిపోవటం అనే అనిపిస్తుంది. మగవాడికి లొంగిపోవటం స్త్రీలు, ఇది కాదు. మహాద్భుత దైవిక శక్తి అందులో ఉన్న దైవత్వానికి ఆకర్షితులైపోయారు. వాళ్ళు ఎటు వెళ్తే అటు వెళ్ళిపోయారట. వాళ్ళకేంటి, వ్యామోహపరచటమే వాళ్ళ ఉద్దేశం ఏదైనా వాళ్ళు వ్యామోహపరిచేందుకే ఉన్నవాళ్ళు.
ఎప్పుడైతే ఈ స్త్రీలు వీళ్ళ వెనకాల పడిపోతున్నారో ఈ ఋషులకి ఈ మునులకి అందరికీ కోపం వచ్చిందట అక్కడ బ్రాహ్మణ సమాజానికి. అతన్ని అదిలించి ఏం చేసినా సరే సమాధానం చెప్పేస్తున్నాడు వెళ్ళటల్లా అవతలకి. వీళ్ళేమో ఆయన కేసి కళ్ళు అంటించేశారు, ఏ క్రియలు చేయటల్లా. ప్రార్థించండి అంటే అతన్నే, పూజించండి అంటే అతన్నే, చూడండి అంటే అతన్నే. ఏం చేసినా క్రియ మాంట వేరే క్రియలోకి వాళ్ళు రావటల్లా. అందుకని వీళ్ళు ఏం చేశారట, మంత్రాలతోటి సర్పాలని సృష్టించి వదిలిపెట్టారు ఆ బిచ్చాండవన్ మీదకి. ఆయన వాటన్నిటినీ తీసుకుని ఒకదాన్ని మెళ్ళో వేసుకున్నాడు, ఒకదాన్ని తల మీద పెట్టుకున్నాడు, కొన్నిటేమో చేతులకి, కొన్ని పాదాలకి అలంకరించేసుకున్నాడు. ఏమిటి పావులు చూస్తే భయపట్టాల. మంత్రాలతోటి ఒక పులిని పంపించారు. ఆ పులి మీదకి దూకితే ఆయన దాన్ని ఇట్లా పట్టుకుని ఇట్లా చీల్చి ఆ చర్మాన్ని నడువు కట్టేసుకున్నట్టు. ఇంత క్రియ జరుగుతుంటే ఈ స్త్రీలు భయపడాలి, కానీ ఆ దిగ్భ్రమలోంచి బయటికి రాలా వాళ్ళు. ఏం భయలేదే లేదు, చూస్తున్నారు అంతే. ఇంకా ఆయనకు లోబడిపోయి ఉన్నారు. అక్కడి నుంచి వీళ్ళు ఏం చేశారు, ఒక బ్రహ్మాండమైన రాక్షసుడిని సృష్టించి వదిలిపెట్టారు. ఈయన వాడి జుట్టు పట్టి ఇట్లా కింద వేసి ఆయన అతని మీద పాదం మోపి వీపు మీద ఇట్లా నిలబడ్డాడు. పైకి నిలబడి ఒక నవ్వుతోటి తాండవం చేయటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈ రాక్షసుడి మీద కాలు పడి ఆయన కాలు ఇట్లా లేచింది, బొటన వేలు ఆనిందట, పైకి లేచాడు. ఎంత మనిషో, పైకి లేచి ఈయన చేతులు అవి కదిలి జుట్టు కదిలేసరికి పరమేశ్వర సాక్షాత్కారం కలిగింది వాళ్ళకి. ఆయన ఏం చేస్తాడు, ఆనంద తాండవం చేస్తాడు. ఆయన తాండవమే ప్రపంచం, ఆయన కదలికే ప్రపంచం. ఎట్లా కదులుతుంది, ఎలా నడుస్తాం మనం, దీని మీద చెట్లో పువ్వులో ఇంకోటి ఎట్లా పుష్పిస్తాయి, భగవంతుడి కదలిక అది. అది వీళ్ళకి తెలిసింది. ఎప్పుడైతే ఈ పరమేశ్వరుడి స్వరూపం కనపడిందో, వీళ్ళు అంతకుముందు ఎలాంటి వాడిని చూస్తున్నారు, బూడిద పూసుకుని ఏదో సౌందర్యవంతుడుగా ఉన్నాడు. ఈ పాములు, ఈ పులి చర్మం, ఈ బిచ్చగాడిలాగా కనపడేటువంటి ఒక స్వరూపంలోంచి మహాద్భుతమైన పరమేశ్వర సాక్షాత్కారం జరిగింది. ఆ వెనకాల నిలబడి మహాద్భుత సౌందర్యవతిగా కనపడుతున్నటువంటి ఆ మోహిని స్వరూపం ఆయన లోపలికి వెళ్ళిపోయింది. చూస్తూ ఉండగా అప్పటిదాకా బిచ్చగాడిగా కనపడుతున్నటువంటి ఆయన ముఖంలో దైవ కళ అలా కనపడ్డం. మరి విష్ణుమాయ అది వెనకాల నుంచి ప్రవేశించేసింది. ఎప్పుడైతే ఇది కనపడిందో వెంటనే ఋషులు మునులు తెలుసుకున్నారు. అప్పుడు వెలిసిన స్వరూపమే చిదంబరంలో ఉన్న నటరాజ స్వరూపం. ఆయన చేసే తాండవమే ఈ ప్రపంచపు కదలిక, జీవం. ఈ లేచినటువంటి ఈయన చేతుల్లోకి అగ్ని ఇలాంటివన్నీ ప్రత్యక్షమే. వాటన్నిటితోటే కదా ప్రపంచం ఎట్లా నడుస్తుంది, పంచభూతాలతోటి. ఆ స్వరూపం ఇక్కడ మనకి కనపడుతుంది. సాధారణంగా సాంప్రదాయిక స్వరూపం ఏమిటి మనకు తెలిసేది, శివలింగమే. శివుడు ఒక మానవ స్వరూపంలాగా కనపడతాడు. ఇక్కడ నటరాజ స్వరూపం మనం ఎక్కడా చూడం అట్లా. పైగా ఇది ఎట్లాంటిది, ఈ స్వరూపం ఎలా కనపడుతుంది, ఏదో నిలబడి ఉన్నదో పడుకునున్నదో కూర్చునున్నదో కాదు, తాండవ స్వరూపం, నాట్యభంగిమలాగా కనపడుతుంది. ఇక్కడే భరతముని ఈయన్ని ప్రార్థించి భరతనాట్యాన్ని రూపొందించాడు. భరతముని రాశాడు, ఆ పుస్తకం రాసుకున్నాడు. నాట్యం ఇక్కడి నుంచే పుట్టింది. భగవంతుడి యొక్క హేళా లీలా విశేషాలే ప్రపంచం యొక్క కదలికలు పోకడలు. ఇక్కడ మనం ఆ స్వరూపాన్ని చూస్తాం. పెద్ద దేవాలయం, దాదాపుగా ఒక 250 ఎకరాల స్థలం ఉంది. అది అన్నీ ఆక్యుపై అయిపోయి ఉంటాయి. ఇప్పుడు పురాతన కాలంలో అంత ఉండేదట. అయితే వరదరాజ పెరుమాళ్గా మోహిని స్వరూపంలో ఉన్న విష్ణువు ఇక్కడ వెలిసి ఉన్నాడు. నటరాజ స్వరూపం చూస్తాం. అక్కడి నుంచి ఒక స్ఫటిక లింగాకృతిలో స్వామివారు మనకి దర్శనమిస్తాడు. నటరాజ స్వరూపం స్ఫటిక లింగంతో పాటుగా ఎప్పుడైతే ఈ స్వరూపంలో నటరాజుగా కనపడ్డాడో ఆ తర్వాత వాళ్ళకి స్వామి మాయమయ్యి అక్కడ ఒక ఖాళీ తెలిసింది. ఒక బిలంలాగా ఉండి అంతా అందులోకి వెళ్ళిపోతున్నట్టుగా కనపడింది ఋషులకి. ఇంత ప్రపంచము, ఈ తిల్లైవనాలు అన్నీ పోయినాయి అందులోకి. తీరా అక్కడ చూస్తే ఏముంది, శూన్యం, ఏమీ లేదు. ఆ శూన్యంగా ఉన్నదాన్ని ఆకాశలింగంగా ఇక్కడ మనకి దర్శనం చేయిస్తారు. అది మనం చూస్తాం. ఇక్కడ స్వామి ఈ స్వరూపంలో వెలిశాడు. అతిపెద్ద దేవాలయం.
ఎన్ని ప్రాకారాలో, ఎన్ని గోపురాలో, ఎంతంత ఎత్తో, ఏమి కట్టుబడో, నడిచి 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 కాళ్ళు పడిపోవాల్సిందే. ఎంత అద్భుతమైన సేవాకాలాలు, అమ్మవారు ఎంత సౌందర్యవంతంగా కనపడుతుందో, వరదరాజ పెరుమాళ్ళు ఎంత అద్భుతమైన దర్శనం ఇస్తాడో. జీవితంలో ఒక్కసారైనా చిదంబరం చూసి తీరాలి. మనకి అప్పరు, జ్ఞాన సంబంధర్, మాణిక్యవాచకర్ ఇలాంటి పేర్లున్న సుందరమూర్తి నాయనార్లు, ఈ నాయనార్లందరూ కూడా నందనారు, ఆ నందనారు వీళ్ళందరూ కూడా ఈ చిదంబర స్వామి సేవలో పునీతులయ్యారు. ఒకసారి 6 సేవలు చేస్తారు రోజుకి. ఒక్కొక్క స్వామికి ఒక్కొక్క పేరుంది. తిరుమేని, సకల తిరుమేని, నిష్కళంక సకల తిరుమేని ఇలాంటి పేర్లతోటి పిలుస్తారు. మనకి స్ఫటికలింగం చక్కగా కనపడుతుంది. స్ఫటికలింగం కనిపిస్తుంది. నటరాజ స్వరూపంలో ఏదో చిన్న ఇరిటేషన్ వస్తుంది. నటరాజ స్వరూపంలో ఉన్న స్వామిని కూడా మనం దర్శనం చేస్తాం. అయితే ఇప్పుడు ఆకాశలింగం చూడాలి. తీసుకెళ్తారు అక్కడికి. ఒక కర్టెన్ అడ్డు ఉంటుంది. తెర తొలగిస్తే బంగారు బిల్వపత్రాలు వేళ్లాడుతూ కనపడతాయి మనకి. వాటి వెనకాల ఒక ఖాళీ ప్రదేశం కనిపిస్తుంది. ఖాళీయేగా అనిపిస్తుంది, ఖాళీ కాదు. మనం శివలింగాన్ని పూజిస్తాం. తర్వాత నటరాజ స్వరూపంలో స్వామి కనపడతాడు. అంటే సగుణ బ్రహ్మ భగవంతుడు మనం పూజ అందుకోవడానికి వీలుగా మనకొక స్వరూపాన్ని చూపిస్తాడు. నువ్వు రోజు రూపానికి పూజ చేస్తావు, రూపానికి అభిషేకం చేస్తావు, రూప ధ్యానమే చేస్తావు. అక్కడి నుంచి ఆ రూపంలోంచి రూపం లేకపోయినా పూజ చేయగలిగే దారిలోకి మనం వెళ్ళాలి. నటరాజును చూస్తాం, పెద్ద మనలాగానే స్వరూపం, కాళ్ళు, చేతులు, కళ్ళు, పెదిమలు అన్నీ ఉన్నట్టుగా కనపడుతున్న స్వరూపానికి పూజ చేస్తాం. తర్వాత ఆయన తాలూకు రూపమే ఒక్క చిన్న స్వరూపంగా కనపడే లింగ పూజ చేస్తాం. దాని తర్వాత ఇంత కాళ్ళు చేతులు ఉన్నవాడిని, ఎంతో స్వరూపంగా కనపడే నాట్యం చేస్తున్న వాడిని పూజించి, చివరికి ఒక చిన్న లింగ రూపిని పూజించి, లింగ రూపిని దాటాక మనం ఏం చేయాలి? నిరాకారుడైన పరబ్రహ్మని పూజించాలి, భావించాలి, తెలుసుకోవాలి. ఆ శూన్యం వైపు ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చిదంబరంలో జరుగుతుంది. ఇప్పుడు మనం ఉన్నాం, అన్నీ ఉంటాయి, కరచరణాదులు బోల్డ్ ఉంటాయి, వీటికి బోల్డ్ అని వ్యవసాయాలు ఉంటాయి, రకరకాల పనులు చేస్తాం, ఏంటో చేస్తాం. దీని అంతకి ఆధారం ఏమిటి? ఇక్కడ ఉంది ఒక్క జ్యోతి, అక్కడికి వెళ్ళాలి. జ్యోతిని దాటాక పరంజ్యోతే. ఇంకా ఇప్పుడు దీన్ని దాటాక ఇది పోతే ఎక్కడికి వెళ్తుంది? అది ఎక్కడికి వెళ్తుంది? అది వెళ్ళేది ఎక్కడంటే ఈ ఆకాశలింగం. ఇది ఎక్కడికి చేరాలో దానిని మనకి ఇక్కడ ఏమీ లేదు, ఈ నాదనే ఈ వెంపర్లాటని దాటు, ఇదే భగవంతుడనే దాన్ని దాటు. ఇవన్నీ దాటితే నువ్వు చేరేది శూన్యం. ఆ శూన్యమే భగవంతుడు. అక్కడికి చేరే దారిని చిదంబరం మనకి ఒక రోజులో చూపించేస్తుంది. నువ్వు ఊరికే చూసొచ్చేస్తావు. అన్ని క్షేత్రాలు చూస్తావు, ఇది కూడా చూస్తావు. మనం అలా చూడకూడదు. ఏం చెప్తున్నాడో చూడడానికి ప్రయత్నం చేయాలి. ఓసారికి అయితే అర్థం కాదు, ఒకసారికి అర్థం కాదు, ఓసారి చదివితే అర్థం కాదు, ఒకసారి వింటే అర్థం కాదు. ప్రయత్నం చేస్తూ ఉంటే ముందు నేనెవరో తెలుసుకో, మనం ఎవరమో తెలుసుకోవాలి. అక్కడి నుంచి ఈ నేను ఏ నేను నుంచి వచ్చింది, అసలు నేనన్నదే లేదని, ఉన్నదంతా ఒకే పరబ్రహ్మమని, అక్కడి నుంచే ఈ నేననే పదార్థం పుట్టిందని, నేను పోయాక ఇది వెళ్ళేది అక్కడికేనని మనకి తెలుస్తుంది. ఆ తెలుసుకోవడం కోసమే చిదంబరాన్ని చూడండి. విశాలమైన దేవాలయము, అద్భుతమైన శిల్పకళ, ఎన్నో మండపాలు, గోపురాలు, ప్రాకారాలు, పూజా విధానాలు, చక్కగా వినపడే తమిళ తేవారాలు. మనకేం అర్థం కాదు జయ, కానీ వింటుంటే భలే బాగుంటుంది. అవును, ఎంత బాగుంటుందో, మహారుచిగా ఉంటాయి అవి వినడానికి. వీటన్నిటినీ చూసేందుకు జీవితంలో ఒక్కసారైనా చిదంబరాన్ని దర్శనం చేయండి. అయితే ఇది మనకి చిదంబరం దేవాలయాన్ని గురించి ఒక ప్రత్యేకమైన విషయాలు కొన్ని చెప్తారు. ఇదంతా మానవ జీవన చిత్రంగానే మనకి కనపడుతుంది. అయితే 9 ముఖద్వారాలు ఉన్నాయి దేవాలయానికి. మానవ దేహంలోని నవరంధ్రాలు అవి, అట్లా చెప్తారు.
అయితే ఇక్కడ ఉన్న శివుణ్ణి పంచసభాపతి అని పిలుస్తారు. సభాపతి. ఇక్కడ ఉన్నది ఒక సభ, మొత్తం 5 సభలు ఉన్నాయని చెప్తారు. ఇదేమో రత్న, చిత్ర, రజత, తామ్ర సభలు ఉన్నాయి. ఈ తమిళనాడులోనే ఈ 5 సభా దేవాలయాలు ఉన్నాయి. అన్ని చోట్ల ఇట్లాగే చిన్నగా నాట్యం చేస్తున్న పరమేశ్వరుడి దర్శనమే అవుతుంది. చిత్ సభ, ఇది చిత్ సభ. తర్వాత ఏమో తామ్ర సభ, రజత సభ, చిత్ర సభ, అలాంటి రత్న సభ, ఇలా సభాపతిగా చెప్తారనమాట. ఇక్కడున్నది ఒక సభ, చిత్ సభ. చిత్ సభ. ఈ చిత్ అంటే ఏం లేదు, ఏమీ లేనిది, ఏమీ లేనిది, నిర్మలమైనది ఇక్కడ ఉన్నది. అయితే ఇప్పుడు 9 ద్వారాలు చెప్తున్నావా, ఇవి. తర్వాత మన పైన బంగారు రేకులు కప్పి ఉంచారు దేవాలయంలో పైన. ఈ బంగారు రేకులు, వాటికి పెట్టిన మేకులు, ఇవన్నీ కూడా మానవ జీవితానికి సంబంధించినవి. 72,000 మేకులతో బిగించారట. మానవ దేహంలో ఉన్న 72,000 నాడులు అవి అని చెప్తారు. ఇట్లా ప్రతిదీ కూడా మన దేహాన్ని, మనుషుల జీవితానికి సంబంధించినవే దేవాలయంలో మనకు కనిపిస్తాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం చెప్తారు. మీరు ఏ రకం చూడాలన్నా వెళ్ళాలిగా ముందు, అంతే చక్కగా పరిశీలించుకోవాలి. అన్ని మండపాల్లో కూర్చుని ఆ పాజిటివ్ ఎనర్జీని అనుభవించాలి. అమ్మవారు శివకామ సుందరిగా కనపడుతుంది. ఇక్కడ వరదరాజు పెరుమాళ్ళు కనపడతాడా, కూటం అని చెప్తారు. ఇక్కడ ఏంటంటే 108 దివ్య దేశాల్లో ఒకటైనటువంటి దివ్యదేశము ఇక్కడ ఉంది. అంటే పక్కన మోహిని అవతారం వచ్చింది కదా అయ్యంతో పాటు, ఆమె వరదరాజు పెరుమాళ్ళుగా ఇక్కడ కొలువై ఉంటుంది అన్నమాట. అమ్మవారు కూడా చాలా విశేషంగా కనపడుతుంది. పుండరీకవల్లి, తిరుచిత్రకూటం అంటారు. అమ్మవారి పేరు పుండరీకవల్లి. 108 దివ్య దేశాల్లో ఒకటైన దివ్యదేశం ఇక్కడ ఉందన్నమాట. దీంట్లో ఇంకొక ప్రత్యేకమైన సంగతి చెప్పాలి. మామూలుగా మనకి దేహంలో 5 కోశాలు ఉంటాయి, తెలుసు కదా, పంచకోశాలు. పంచకోశాంతర స్థిత అమ్మవారిని అలా చెప్తారు. మొదటిది అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలుగా ఉంటుంది. మానవ దేహం 5 కోశాల్లో ఉంటుంది. మనం మరణించినప్పుడు వెళ్ళిపోయినాక అన్నీ కలిసిపోయి ఆనందమయ కోశం మనని అనుసరిస్తుందంటారు. అయితే ఇక్కడ ఉన్న 5 ప్రాకారాలు మానవ దేహంలో ఉండేటువంటి 5 కోశాలుగా చెప్తారు. మనమే అంతే. కేవలం భగవంతుడి సృష్టి లీలా విలాసమైనటువంటి మానవుని యొక్క జీవితమే ఇది. ప్రతివాడు ఇలాగే ఎవరికైనా ఉంటుంది. ఇన్ని కోశాలు ఉన్నాయని మనకు తెలియదు, తెలుసుకోము. నవరంధ్రాలు మనకి తెలుసు. ఇప్పుడు మనకి షట్చక్రాలు తెలుసా? అవును. కట్ చేస్తే కనపడవుగా, కనిపించవు, కానీ ఉంటాయి కదా. ఎలా ఉన్నాయో ఈ కోశాలు కూడా అలాగే ఉన్నాయి. అవి కూడా అలాగే ఉన్నాయి. అది మనకి కనపడని విషయము ఉంది, కనిపించే విషయం కూడా ఉంది. రోజుకు 6 సార్లు సేవ చేస్తారు స్వామికి. చాలా విశేషంగా కనపడతాయి. ఆఖరి సేవ ఈ ఆకాశలింగ దర్శనం చేయిస్తారు. ఆకాశలింగాన్ని దర్శనం చేసుకోండి. అవకాశం ఉంటే ఆకాశలింగం నుంచి మొదలుపెట్టి కింద వరకు రండి, భూలింగం వరకు, లేదా భూలింగం దగ్గర మొదలుపెట్టి ఆకాశలింగం దాకా వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళామా వచ్చామా కాదు, అనుభవించి ఆ పూర్తి అనుభవాన్ని లోపల పదిలం చేసుకోండి. వెళ్ళొచ్చాక మన మామూలు జీవితం, మామూలు వ్యవహారం కాదు. వెళ్ళొచ్చిన దాని ఫలితం మన మీద కనపడాలంటే మనకి వస్తువో, బంగారమో, ప్రమోషనో కాదు, ఆత్మజ్ఞానం పెరగాలి. ఆ రకమైన తీర్థయాత్ర తప్పకుండా చేయండి. ఈ కార్తీక మాసంలో ఇంత పుణ్యప్రదమైన 5 దేవాలయాలు, ఈ 5 10 దేవాలయాలు చెప్పే అవకాశం లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వాటి కోసం మళ్ళీ చదివాను, మళ్ళీ చెప్పాను. సో మీరు కూడా వినండి, చూసి రండి. తప్పకుండా రమ్మగారు. ప్రత్యక్షంగా వింటున్నాను కదా నేను. నాకు కూడా అవకాశం దొరికినందుకు చాలా సంతోషం. నమస్తే. నమస్తే జయ.